అందరం కలిసి చదువుదాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పుగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి, ఈ వాక్యం ప్రకారంగా మన క్రియలు మనం చనిపోయిన తర్వాత ఆహా ఎంత మంచి విశ్వాసి విజయమ్మ గారు అని మనం చెప్పుకుంటున్నామా? అలాగే మనల గురించి కూడా ఈ లోకయాత్ర తప్పకుండా ముగించాల్సిందే. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎంత ధనికులైనా, మధ్యతరగతి వారైనా, మరి పేదవారైనా, మరి లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. విడిచిపెడితే మనం ప్రభు దగ్గరకు చేరడానికి సిద్ధంగా ఉన్నామా లేదా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంగా ఉంటున్నామా లేదని ప్రశ్నించుకొని మన హృదయాల్ని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరుచుకునే వారముగా ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రార్థన చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ వాక్యాన్ని పాట పాడదాం. సూర్యప్రకాష్ గారు, ఉందూరు నుంచి వచ్చినటువంటి సూర్యప్రకాష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఉందూరు నుంచి వచ్చిన సూర్యప్రకాష్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ మధ్యాహ్న వేళలో విజయమ్మ గారి యొక్క పిలుపును మేరకు ఈ దాసులైన వారిని, నీ ప్రజలైన వారిని, స్థానిక సంఘస్థులను, గ్రామస్తులను, బంధుమిత్రాదులను, స్నేహితులను ప్రభావ మీరు సమకూర్చిన ఈ తరుణములో నేను పూజిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, గణపరుస్తున్నాము. గొప్ప దేవుడు అని, సర్వశక్తుల దేవుడు, సర్వాధికారి దేవుడు అని, మానవుని భూమి మీద ఓ ప్రభా జనమో అనే ప్రభా పేరుతో పంపిన దేవుడు అని, ఓ ప్రభా మరణం అనే పేరుతో మా తిరిగి మీ ఎదుగు పిలుచుతున్న దేవుడు అని నేను కొనియాడుతున్నాం. మనుషుని భూమి మీద పుట్టించింది నీ మహిమ కొరకని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సుధియాగం అర్పించేవాడు మహిమ పుచ్చుతున్నాడు అని మీరు సెలవిస్తున్నారు. అందుకని వ్యక్తిగతంగా, కుటుంబంగా, ప్రభా సంఘముగా ఈ 3 విధాల జీవితంలో ప్రభా నీ మహిమార్థంగా జీవించకు మానవుని పాపం నుంచి విడిపించి ఓ పరలోక రాజ్యానికి వరదగా చేసి ఈ భూమి మీద నిన్ను దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా, పోషకుడిగా, సంరక్షకుడిగా ఓ ప్రభా ప్రకటించడానికి ఓ ప్రభా మీరు మానవుని ఓ ఎన్నిక చేసినందుకు స్తోత్రాలు, పిలిచినందుకు స్తోత్రాలు, రక్షించినందుకు స్తోత్రాలు. అందుకే దేవుడివైన మీరు మానవుడిగా లోకానికి వచ్చి మా కొరకు శ్రమపడి, సిలువేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచుడు ద్వారా మాకు ఇచ్చిన రక్షణకే స్తోత్రములు. ఆ రక్షణ విజయమ్మ గారు అందుకొని వారి కుటుంబ బిడ్డలకు ప్రభావ మరి తెలియజేసి శ్రమించి ఈ లోకం విడిచిపెట్టి ఓ ప్రభావ ఆవిడకు మరణం పక్షంగా మేము చింతించట్లేదు, కానీ నేను స్తుతిస్తూ కుటుంబానికి, బిడ్డలకు ఆదరణ దయచేసి దేవుడిగా నీ సన్నిధిలో సమర్పించుకుంటూ మా ప్రభావ వచ్చిన దైవ సేవకులు ఈ వాక్యం అందించబోతున్నారు. వారిని కూడా మీరు ప్రభావ జ్ఞాపకం చేసుకుని స్థానిక సంఘములకు, గ్రామానికి చేరి వచ్చిన మాకు దైవ సేవకులు కూడా నీ వర్తమానం కావాలి. అందుకని మీ ప్రభావ మరి నిలబడుతున్న మీ దైవ సేవకులను కూడా మీ మహిమార్థంగా మీరు వాడుకొని మహిమ పొందము. పరిలోక సింహాసనం నుంచి మీ అధికారంతో కూడి మీ వర్తమానం మాకు అందించి ప్రభావ గొప్పవారి చేతిలో గంటకులు వాడబడి అరువులుగా ప్రభావ పాత్రలుగా చేయండి. యేసయ్య నామములో స్తుతించి పూజించి వినయముతో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. సూర్యప్రకాష్ గారు కూడా దైవ సేవకులు ఉందూరులో సేవ చేస్తున్నారు. అయితే వాళ్ళు ప్లేస్ లేని కారణాన్ని బట్టి ఇక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయి, కూర్చోబెట్టలేకపోతున్నాం. అయితే ఈ సమయంలో పాట 2 శరణాలు పాడదాం. శాకరణ్య పేటబాగుడు విడువవు నన్నిక ఎన్నడేనుడు అనే పాట పాడదాం. అందులో మొదటి శరణము 6వ శరణం ప్రభు విడిచిపెట్టడు అనే మాట దాంట్లో ఉంటుంది. ఆ మాట కొరకు
ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక ప్రభువా నీ కవిధేయుడనై పలుమారులు పడు సమయములో ప్రభువా నీ కవిధేయుడనై పలుమారులు పడు సమయములో ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక నిన్నెన్నడు ఎడబాయనని నీకముగా పేతురు పలికే నిన్నెన్నడు ఎడబాయనని నీకముగా పేతురు పలికే మారుమోగినను విడువక ప్రేమతోను రక్షించితివి మారుమోగినను విడువక ప్రేమతోను రక్షించితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వింటాము. ఆహారం నా వాక్యం పంచుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీరు సాక్షి పంచుకోవాలనుకుంటే ఇదే సమయం కాబట్టి దయచేసి ఒక 5 నిమిషాలు అట్లా లేదా 10 నిమిషాలు కుటుంబ సభ్యులు అయితే అట్లా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరకు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న దైవజనులకును, మరి తమ తల్లిని కోల్పోయినటువంటి బిడ్డలకును, వారి బంధువర్గానికి, స్థానిక కర్మేల్ వీరవాసులు ఉన్న సంఘానికి వందనములు తెలుపుచు ఉన్నాం. దేవుడే మరి ఆదరించువాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఆదరణ కూడిక, ఆదరించడానికి మనం వచ్చాం. కాబట్టి ఈ కుడికి తర్వాత ఇంకొక కుడికి పెడతారు. ఎప్పుడు
వచ్చే సంవత్సరం. అదే కుడిక అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడేమో ఆదరించాలి. అర్థమైందా సంగతి? కాబట్టి కొంతమందికి ఆదరణ కుడికి జ్ఞాపకార్థ కుడికి కూడా తేడా తెలియదు, రెండు ఒకటే. ఇక ఆదరణ వేరు, జ్ఞాపకార్థం వేరు. వారిని జ్ఞాపకం చేసుకోవడం జ్ఞాపకార్థ కుడిక. మంచిది. దేవుడే ఆదరించేవాడే ఉన్నాడు. క్లుప్తంగా కొన్ని మాటలు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అన్న మరి కరెక్ట్గా టార్గెట్ పెట్టాడు 12:30, కానీ అంతకంటే ముందే ముగిస్తాను. ఎందుకంటే చాలామందికి ఉంటుంది కానీ పైకి చెప్పరు, లోపల ఉంటుంది, లేదా నెమ్మదిగా వెళ్ళిపోతారు. వారి సంగతులు ఉంటాయి. ఇలాగే ఉంది కదా బైబిల్లో కూడా. లూకాసు సువార్త 11లో ఒక ఆయన చనిపోయాడు. ఎవరైనా బైబిల్ తీయకుండా చెప్పాలా? లాజరు చచ్చిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులు అయింది. యేసుప్రభు వారికి తెలుసు ఆయన చనిపోయాడని. వార్త పంపారు. మార్తా మరియా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు పంపారు, అయ్యా నువ్వు ప్రేమించేవాడు నీ సహోదరుడు లేకపోతే మా సహోదరుడు చనిపోయాడు అని. కానీ యేసుప్రభు వెళ్ళా 4 రోజులు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు శిష్యులతో అన్నాడు, ఏమన్నాడు? రండి, మన స్నేహితుడైన లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు, మనం లేపడానికి వెళ్దాం. అప్పుడు మనలాంటి వాడే ఉన్నాడు అక్కడ. ఎవడో తెలుసా? దిదుమ అనబడిన తోమ. చదువుతారా? ఇప్పుడు దీన్ని లూకాసు వార్త 11, లూకాసు సువార్త క్షమించండి, యోహాను సువార్త యోహాను 11, దిదుమానబడిన తోమ ఏమన్నాడు? 16. అందుకు దిదుమానబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును. ఒరే సచ్చినోడు ఎలాగ సచ్చాడు, మనం కూడా సర్దం నడవండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఈ ఎండలు ఎంతసేపు పెట్టకపోతే ఈ మీటింగు ఆవిడ ఎలాగా చనిపోయింది, ఇప్పుడు మమ్మల్ని చంపకపోతే అంతేనా? ఏం పర్లేదు, ఉన్నాడు, రోజు రారు కదా. కాబట్టి మన రాక ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలి. ఎంతో ప్రయాసతో ఈ కుడిక వారు మరి ఏర్పాటు చేస్తూ వచ్చారు, ఆదరణ కుడిక. కాబట్టి అందుకే లోకంలో చాలామంది చనిపోతూ ఉన్నారు, వారి యొక్క మరణాలు ఉన్నాయి. కానీ ఎలాంటి మరణం కావాలి, ఎలాంటి మరణం మనం మరణించాలి, ఇది మనం ఆలోచించుకోవాలి. ఈ ఆదరణ కుడికి వచ్చి కూర్చొని వాళ్ళు టెంట్లు ఎలాగేశారు, లైట్లు ఎలాగెట్టారు, ఎవరెవరు వచ్చారు, ఇవి మనకు బాగా గుర్తుంటాయి. ఉందా? కేవలం దీనికే పని కట్టుకుని వస్తారు. ఏమేమి పెట్టారు వాళ్ళు, ఎన్ని రకాలు వేశారు, ఎన్ని రకాలు ఎత్తే అంత గొప్ప కాదుగా. అసలు మనం కూడా చచ్చిపోతాం, అది జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. 2వ సమూయేలు 14:14, 2వ సమూయేలు గ్రంథం 14:14. కాగా మనమందరము చనిపోవుదము. మనమందరము చచ్చిపోతాం, మనమందరం చనిపోతాం. కానీ ఎట్లా చనిపోతాం అది కావాలి. ఇప్పుడు అట్లా ఎట్లా చనిపోవాలి అది కూడా కావాలి. చాలామందికి బ్రతికినంత బ్రతికేస్తారు, కానీ చావు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటిది కావాలా? చాలా మంచి చావు కావాలి అని కోరుతారు కదా. బైబిల్లో ఒక ఆయన ఆశపడ్డాడు. రండి, సంఖ్యాకాండం. బిలాము ఆశపడ్డాడు. సంఖ్యాకాండం 23:10 3వ మాట. సంఖ్యాకాండం 23:10. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక. చాలా ఆశపడ్డాడు. కాబట్టి నీతిమంతుల మరణం మనకు కావాలి, అలాంటి మరణం మరణించాలి. ప్రియ దాసురాలు విజయమ్మ గారు వారి కుమార్తె నిడదవోల్లో ఉన్నప్పుడు ఆయా సమయాలు వచ్చారు, ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు, కూడా ఉండలేరు. కాబట్టి వారు వచ్చినప్పుడు బేతనియా కూడా వచ్చారు. కాబట్టి వారికి ఉండేటువంటి సాక్ష్యాన్ని మేము కూడా వింటూ వచ్చాము. నీతిమంతుల మరణము వంటి మరణం కావాలా? ఈరోజు ఇక్కడ కూడి వచ్చాము, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, ఏ సమయాన
లోకాన్ని వదిలిపెడతామో తెలియదు. కానీ మరణం ఎలా ఉండాలంటే నీతిమంతుల మరణం కావాలి. ప్రసంగిలో అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను, ఒకడికి 100 మందులు పిల్లలు కానీ వాడు సరిగా సమాధికి చేరపోతే వాని గతెందుకు ఇంకా ఎంత ఉంటే. అందుకే లోకళ్ళు అంటారు ఇంత బతుకు బతికాడంట, ఎక్కడ తెచ్చాడంట. ఎందుకో మరి అర్థమైందా? నువ్వు ఎంత బతుకు బతికితే నీ చావు ప్రాముఖ్యం. చాలామందికి చనిపోయిన తర్వాత ఏమవుతామో తెలియదు. గ్రంథాలు కూడా చెప్పలే, శాస్త్రాలు చెప్పలే, ఏమో అవుతాం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత ఏమవుతుందో రాయబడింది. మిగతా గ్రంథాల్లో రాయలేదండి. వారికి తెలియదండి. అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది. ఎవరైతే మరణిస్తారో మరణించిన తర్వాత జీవితం ఉంది. ఇందాక చదివించారు 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే అన్నాడు. ఎంత వైభవంగా ఉన్నా ఆయాసం దుఃఖంతోనే మనం యాత్ర ముగించాలి. కాబట్టి 70 లేకపోతే 80 ఇక్కడ. ఇది మోషే చేసుకున్న ప్రార్థన. ఈ 90వ కీర్తన దావీదేం కాదు, మోషే ప్రార్థన ఇందులో పెట్టారు తీసుకొచ్చి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భూమి పుట్టినది మొదలుకొనేని మోషే ప్రార్థన చేస్తూ మోషే యొక్క కాలంలో. కాబట్టి ఏమని రాశాడంటే 70 లేకపోతే 80. సరే, యాకోబు పత్రికలోనికి వచ్చినప్పటికీ ఏమని రాశాడు? 4:15, మీ జీవం ఏపాటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి. యాకోబు దగ్గరికి వచ్చినప్పటికీ ఇంతతో కనబడి అంతలో మాయమయ్యారు. కాబట్టి పొద్దున్నే దింపానండి మా చిన్నమ్మని లేదా మా అమ్మమ్మని మా నానమ్మని వీరవస్త్రం వెళ్ళిపోతానందండి అంటారా కదా, అంతే. ఇంతలో కనబడి అంతలో మాయమవుద్ది. కాబట్టి యాకోబు దగ్గరికి వచ్చినప్పటికీ జీవితం మాయమైపోయింది. ఈ రోజున ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు, కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. 8వ వచనం, కార్య ఆరంభము కంటే కార్య అంతము కూడా మేలు. కార్య ఆరంభం అంటే మన జన్మ, మనం పుట్టింది లేదా మనం పెరిగింది, మన ఊరు, మన వాడ, మన పేరు, మన దెబ్బ ఏమక్కర్లేక మన అంతమేంటి కావాలి. కాబట్టి ఒకవేళ మనం ఆలోచిస్తే మన జన్మ ఎలాంటిది. దావీదు కీర్తన 51:5, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను ఏం చేసింది, గర్భాన జన్మత పాపులం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒకరు కూడా లేరు. మరి ఎవరు కూడా నీతిమంతులు లేరు. మరి ఎట్లా నీతిమంతులం కాగలం? నీతిమంతులుగా మనం ఎలాగవుతాం? రోమా 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ప్రతివారు పాపులుగానే ఉన్నారు. నీతిమంతులు అన్నవారే లేరు భూమి మీద. మరి ఎవరయ్యా నీతిమంతుడు అంటే ఒకే ఒక్క ఆయన ఉన్నారు, ఆయన నీతిమంతుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కూడా ఆ నీతిమంతుడు గనుక. ఇప్పుడు ఆ నీతిమంతుడు, మరి మనం ఎట్లా నీతిమంతులం కాగలం? కాబట్టి మన యొక్క క్రియలు చేస్తే నీతిమంతులం అవుతామా? యెషయా గ్రంథంలో రాయబడింది, వారి క్రియలన్నీ మురికి పేలికల వలె ఉన్నాయి. నీతి క్రియలు చేస్తున్నారు మనిషి, రోజు దాన ధర్మ పుణ్య స్నానాలు చేస్తున్నారు, యాత్రకు వెళ్తున్నారు, 40 దినాలు బట్టలు మార్చుకుంటున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు క్రైస్తవులే. నేను ఇతరుల గురించి మాట్లాడట్లే. కానీ నీతిమంతులుగా మనము కాలేం. నీతిమంతులుగా ఎట్లా అవుతాం? రోమా 3:24, రోమా 3:24, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులని నమ్మితే, ఉచితముగా నమ్మాలి. నమ్మితే నువ్వు కూడా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేయబడతావు. అప్పుడు నీతిమంతుల మరణం నీకు కూడా వస్తుంది.
ఎంత ధన్యకరమైన మరణం అది. బైబిల్లో లూకాసు వార్తలో 1వ అధ్యాయంలోనే అన్న అనే ఒక ప్రవక్తని ఉంది. ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థన చేయొచ్చు, అక్కడే ఉంది, అక్కడే చనిపోయింది. ఆమె దినాలు అక్కడే అన్న అనే ప్రవక్తిని దేవాలయంలో. కాబట్టి ఆమె యొక్క శ్రేష్టమైన గుణం, ఆమె నీతివత్వాన్ని తెలియపరుస్తూ ఉంది. ఎట్లా నీతిమంతులం అవుతామంటే నమ్మితే నీతిమంతులు అవుతాం, దాన్ని విశ్వాసం ఉంచితే అని రాయబడింది. అందుకే అపోస్తుల కార్యం 16లో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా ఏమవుతారు, రక్షణ పొందుతారు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఒకవేళ ఆదరణకుడికి బంధువులుగా వచ్చారేమో, తోటి సంఘస్థులుగా వచ్చారేమో, లేకపోతే మీకుండే రిలేషన్ ఏమైనా కానీ వచ్చేమో. ఆదరణకుడికి ద్వారా ప్రియ సోదరి విజయమ్మ గారు, ఆమె ప్రభువుని ఎరిగారు, ఆమె నీతిమంతురాలుగా చేయబడింది. నీతిమంతురాలు. అందుకనే నీతిమంతురాలు ఎవరైనా ఉన్నారండి, ఒక్కరి పేరు రాయబడింది. ఆదికాండం 38:26. ఆదికాండం 38:26 తామారు అనే ఆమె గురించి రాయబడింది. చదవండి. ఆదికాండం 38:26. ఆమె నాకంటే నీతిమంతురాలు. బైబిల్ ఇంకెవ్వరు నీతిమంతురాలు లేరు, నీతిమంతులు ఉన్నారు. నీతిమంతుల గురించి రాయబడి, యోబు నీతిమంతుడు, నోవహు నీతిమంతుడు, లేకపోతే కొర్నేలి నీతిమంతుడు. కాబట్టి ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, నీతిమంతుల గురించి ఉంది. కాబట్టి నీతిమంతురాలు తామారు గురించి రాయబడింది. ఆమె నాకంటే ఆమె ప్రభువుని ఎరిగింది, ఆమె నీతిమంతురాలని పేరు తెచ్చుకుంది. ఎంత శ్రేష్టమైన, అందుకే ఈరోజు అందరూ రాగలుగుతూ వచ్చాం, అందుకే ఈరోజు ఇలా కనబడగలుగుతూ వచ్చాం. తనకిచ్చిన 2 కుమార్తెలు, అల్లుళ్ళు, వారి మనవలు మనవరాండ్రు సంతానం, లేదా వారిద్దరు కుమారులు, వారి కుటుంబాలు, కోడండ్రు, వారి యొక్క పిల్లలు అందరినీ కూడా, లేదా తనకి ఇవ్వబడిన రక్త సంబంధికులు ఎవరున్నారు వారందరూ కూడా. కాబట్టి నీతిమంతులుగానే చేయబడాలి. ఆయన కుమారుడైన యేసు రక్తమే మనల్ని ఏం చేస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది. నీతిమంతులు కావాలంటే మొట్టమొదటి నమ్మాలా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలా. కాబట్టి ఇదే మాట రాయబడింది రోమా 10:9. అదేమనగా దేవుడు యేసు మృతుల్లో నుండి లేపబడినని నీ హృదయమందు విశ్వాసం ఉంచు, నీ నోటితో ఒప్పుకో, అప్పుడు నీవు కూడా రక్షణ పొందుతావు. రక్షణ అంటే ఏదో గొప్ప కార్యమేం చేయక్కర్లే. అదేమనగా చెబుతున్నాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వాసం ఉంచు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని నమ్మాలంతే. నమ్మకమే, ఆ యొక్క విశ్వాసమే నీకు రక్షణ తీసుకొచ్చి నీతిమంతులను చేస్తుంది. అంతేకాదు రోమా పత్రిక 5వ అధ్యాయం, రోమాకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయంలో కూడా రాయబడింది ఏ విధంగా మనము నీతిమంతులుగా చేయబడగలం. రండి, రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా చేయబడాలంటే రెండవది ఆయన రక్తమే ఆధారం. యేసు రక్తం, యేసు ప్రభువారి యొక్క రక్తమే పాపములను క్షమించింది. అది పరిశుద్ధుడైన పావనుడైనటువంటి ఆయన రక్తం, అది నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, ఏ పాపము లేని రక్తం. ఈరోజు నువ్వు కూడా నీతిమంతులుగా చేయబడితే గొప్ప ధన్యత, గొప్ప క్షేమం ఉంచబడింది. కాబట్టి నీతిమంతులుగా చేయబడండి. ఒకటి నమ్ముడు ద్వారా నీతిమంతులు, రెండవది ఆయన రక్తము వలన నీతిమంతులు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అక్కడ రాయబడుతుంది మనం ఎలాగూ నీతిమంతులుగా చేయబడతాం. తీతు పత్రిక 3:6, తీతు పత్రిక 3:6-7 కలిసి ఉన్నాయి. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా, ఆయన కృపయే నీతిమంతులుగా చేస్తుంది. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం, క్రియల వల్ల కలిగేది కాదు. రక్షణ అంటే నీతిమంతులుగా చేయడం అంటే ఏదో దాన ధర్మ పుణ్య స్నానాలు చేస్తే, లేకపోతే అవి ఇవి ఇస్తే, వేసవకాలం ఏదో చలివేంద్రాలు పెడితే, మజ్జిగ పోస్తే, మంచినీళ్ళు ఇస్తే,
పుణ్యమే వస్తే గనక మనకంటే 3 మంది ఉన్నారు లోకంలో అలా ఇవ్వగలిగిన వాళ్ళు. మనమే వెళ్ళి తాగొస్తాం తప్ప గ్లాసులు నీళ్ళు ఎవరికి ఇవ్వం. అర్థమైందా? ఇంకెక్కడ వస్తుంది మరి మనకు పుణ్యం? జాగ్రత్త. నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా చేయబడతాం. నమ్మితే నీతిమంతులు, రక్తము వలన నీతిమంతులు, కృప వలన ఆ నీతిమంతుల జాబితాలో నీతిమంతుల మరణము వంటి మరణం నాకు కూడా కావాలి. వారి అంత్యదశ వంటి దశ నాకు రావాలి. ఇది ఎంత మంచి కోరిక అండి, ఇది మంచి ఎంత ఆశ అండి. చాలామంది ఉంటారు లోకంలో, చివరిలో ఏమంటారంటే వీళ్ళు ఏముందండి, సిలువ మీద దొంగ రక్షించబడలేదేంటి, కాబట్టి చచ్చిపోతా ఏమన్నాడు, తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా, ఆడికి ఆ టైం ఉంది, నీకు లేకపోతే ఆ టైం ఇచ్చాడండి, అడిగే టైం అడిగాడు. నీకు అది కూడా లేకపోతే ఆ టైంకి నోరడిపోతే ఏం మాట్లాడతావు కదా. వీళ్ళతోటి ఎలాగైనా ఆ మాట పలికించాలని పట్టుకొచ్చి ఇక చచ్చిపోయేవాడి దగ్గర పెట్టి ఇదేంట్రా అంటాడు. ఎంతసేపటి గడ్డి పీసు ఇదే అంటాడు తప్ప ఆ పేరు పలకడంట. నేను కూడా పలకను, మీకు తెలిసేదేటో. అర్థమైందా? ఇక చచ్చిపోతాడు, వెళ్తా ఈ మాట అన్న ఆడితో పలికిద్దామని తీసుకొచ్చి అరే అనరా అంటే అండంట. ఇదేంటంటే కనీసం అదన్నా చెప్తాడేమో అని అర్థమైంది ఉంటుంది ఇప్పుడు చాలామందికి. ఆడేమో గడ్డి పీసు తాడు ఇయ్య అంటాడు తప్ప పలకడం రాదు. ఆ టైం నీకు లేకపోతే, ఆ సమయం నీకు రాకపోతే, లేకపోతే ఏమంటారంటే అపోస్తలుడైన పౌలు దమస్కు వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించినట్లు దర్శిస్తే ఏమవుతారంటాడు, అప్పుడు మారతారు. అంత కర్మ నీకెందుకంట, సులువుగా చెప్తున్నాగా రక్షించబడు, పాపాలు ఒప్పుకో. ఆ దమస్కి వెళ్తున్నప్పుడు వెలుగు వచ్చింది, పైనుంచి కింద అడ్డాడు, కళ్ళు గుడ్డి అయిని, అననీయ వచ్చాడు, ప్రార్థన చేశాడు, చచ్చిపోయేదాకా రేసేగడితో బతికాడు. నీకెందుకంటే అది తెప్పం. యేసుప్రభు నమ్ముకోమని ఇలాంటి చోట్ల చెప్తున్నాం కదా, ఇలాంటి మరణాల ద్వారా మాట్లాడుతున్నాం కదా. నువ్వు నమ్మితే యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవం. మరణం సులువుగానే నీకు రక్షణ, సులువుగానే నీకు మారు మనసు. అర్థమైందా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రియదాసురాలు ఆమె ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. మంచిది, వారి కాలం ముగించబడింది. ఇక వారి గురించి ఆలోచించడానికి కూడా లేదు. ఆలోచించొద్దే అని అన్నాడు ప్రసంగిలో. కానీ తప్పదు కదా, లోకంలో ఉన్నాం కదా, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. మంచిదే ఏమైనా కానీ ఒక్క మాట ఏమండి, వారికి ఇక భూమి మీద ఏమి లేదంట, పాలు లేదు. ఇప్పుడు ఓటేయమంటే ఓటేత కొత్తదావిడే ఎప్పుడో తీసేసి ఉంటారు పంచాయతీ ఆఫీస్లో. మీరు వెళ్ళి మా అమ్మ చచ్చిపోయిందండి, మా డెత్ సర్టిఫికేట్ ఇచ్చేయండి అడ్డుపోతాం అన్నారా లేదా అంటారు. మాకు తెలుసు కదా. ఇక భూమి మీద ఆమెకి ఏం లేదు, పాలు లేదు, వాటా లేదు. ఆవిడికి. ఇక ఉన్న నలుగురు కొట్టుకోవాలి ఇక వాటాకి. అర్థమైందా? భూమి మీద వాళ్ళకి పాలు లేదు, వారు మరవబడ్డారు. వారు ఇక జ్ఞాపకం చేసుకోవడానికంటే నా భాగం ఏమంటే మనం చేసేవి కూడా ఏముండవు. కాబట్టి నీవు కూడా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచితే ఆ నీతిమంతురాలు వంటి మరణం ఆశపడ్డాడు. కాబట్టి బిలాము కాబట్టి తనకెంతో కావాలని ప్రవక్త కోరుకున్నాడు, రాలే తప్పుడు బోధలు చేశాడు. అందుకే యోధాపత్రికలో రాశాడు, అతను బిలాము వంటి బోధ చేసేవాళ్ళను, వ్యభిచారపు బోధ. ఇప్పుడు అన్నీ చెప్పను. బిలాము బోధ ఉంది, కయ్యను బోధ ఉంది, నికోలేతుల బోధ. కయ్యను బోధ హత్యలు నేర్పుతుంది, అది హత్య చేయమని నేర్పుతుంది, అది కయ్యను బోధ. యోధాపత్రిక చదువుకోండి వెళ్ళి. అది అపోస్తుల బోధ ఉంది, అపోస్తుల కార్యం 2:42, అది యథార్థమైన బోధ అని వ్రాయబడింది. మంచిదే. కాబట్టి నీతిమంతుల మరణము వంటి మరణం కావాలి. ఈ రోజున విశ్వాసులైనా దేవుని పిల్లలైనా మీరెవరైనా కావచ్చు, అలాంటి మంచి మరణం, నీతిమంతుల వంటి మరణం, నీతిమంతులుగా పిలువబడేటువంటి ఆ భాగ్యం మనకు కావాలి. కాబట్టి
ఇప్పుడు ఆమెను ఏమంటారంట అందరు కూడా, స్త్రీలలో నీవు ధన్యురాలు అంటారంట. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 45వ వచనం. లూకా 2:45, 42 కూడా చదవండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానం. ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ఉన్నారో, వీళ్ళు విజయమ్మ గారు ఒకవేళ ఈ తలతాడు తిప్పని గ్రామంలో, కర్మేలు మందిరంలో, లేదా ఒకవేళ అక్కడ విజయవాడలో, బేతేల్లో, కాబట్టి ఎక్కడున్నప్పటికీ వారి సాక్ష్యం. స్త్రీలలో ఆమె ఎవరంట? తర్వాత మాట చదవండి, 45 2వ మాట. నమ్మిన ఆమె ధన్యురాలు, నమ్మిన ఆమె ధన్యురాలు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఆమె దేవుని స్తుతిస్తుంది. 48, నా ఆత్మ నా రక్షణకర్తైన దేవుని యందు. ఇప్పుడు ఆమె ఆత్మ తన రక్షణకర్తైన దేవుని యందు ఏం చేస్తుందంట? ఆనందిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆనందిస్తున్నారనుకోండి, మనం ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? కొంతమంది నిజంగానే ఉంటారు అలాంటి వాళ్ళు. వీళ్ళు అంటారు, నీ ఏడిపే నాకు తగులుతుంది. కొన్ని ఆటోల మీద రాస్తారు, నీ ఏడిపే నా ఎదుగుదల. అర్థమైందా? స్త్రీలలో ఈమె ఆశీర్వదించబడింది, స్త్రీలలో ఈమె ధన్యురాలు, ఈమె ఆత్మ రక్షణకర్తైన దేవుని యందు ఏం చేస్తుందంట? ఆనందిస్తుంది. ప్రభునందు ఆనందించేటువంటి ఆత్మను కలిగి ఉంది, ఆరాధిస్తుంది. కాబట్టి మిగిల్చబడినటువంటి మన కొరకు ఇది నాన్న ఎట్లా మనం ఉన్నాం, ఎట్లా మనం ఉంటాం ఆలోచిద్దాం. ఇంకా 10 నిమిషాలు ఉంది నాకు ఇచ్చిన టైం, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం చదవండి. అక్కడ ఏముందో మీ అందరూ తెలిసిన మాటే. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నరులు మరణమై కదలక పడి ఉంటారు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వాళ్ళు ఏమవుతున్నారు? విజయం గారు ఏమై ఉంటుంది ఇప్పుడు చెప్పండి మరి? కల్లోకి వస్తుందా? మీద ఆలుతుందా? ఈదుల్లో తిరుగుతుందా? కరిమేల మందిరం చుట్టూ తిరుగుతుందా? చెప్పు మరి ఏమైంది? అమ్మో వీళ్ళకి ఎంత భయమో. 14 వచ్చిన చదవండి, యోబు 14:14. అసలు బతుకుతారా వాళ్ళు? బతుకుతారా లేదా చెప్పండి నాకు. ప్రశ్న యోబుకి వచ్చిందేమో ప్రశ్న. అసలు మరణమైన తర్వాత ఏమవుతున్నారండి వీళ్ళందరూ? మీకు ఎప్పుడైనా వచ్చిందా ఆలోచన? మరణమైన తర్వాత ఏమవుతున్నారు? మళ్ళా బ్రతుకుతామా? ఇది ప్రశ్న. కాబట్టి చెప్పండి, ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పండి, బ్రతుకుతామా బతకమా? ఏమవుతున్నాం? చాలామంది లోకంలో చెప్తారు, అమ్మో మంచి చేసుకుంటే మంచిగా, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు? కుక్క అవుతారు, పిల్లి అవుతారు, నక్క అవుతారు, కోడి అవుతారు. అలాగైతే మన ఊర్లో ఎన్ని కుక్కల పిల్లలు తిరగాలి అప్పుడు మన ఇళ్ళల్లో వాళ్ళందరూ, అంతేనా? మన మిద్దెల మీదే ఉండాలి. మరేమని చెప్పు, ఏమవుతున్నారు వాళ్ళు? ఏమవుతారు? అసలు బతుకుతారా? బ్రతికే అవకాశం ఉందా? బతుకుతారు. యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11:25 యేసు చెబుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ. ఇప్పుడు చెప్పండి, బతుకుతామా బతకమా? బతుకుతాం. మనందరం బ్రతుకుతాం, బతికే ఉంటాం, ఏమవ్వం. 2 స్థలాలు మనిషికి ఉన్నాయి. ఒకటి నరకం, రెండవది పరలోకం. 2 స్థలాలు. ఏదో ఒక్క చోటకే వెళ్ళాలి, ఏదో ఒక్క చోటకే వెళ్ళాలి. వెళ్తే పరలోకానికన్నా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా పోవాలి. కాబట్టి యేసు ప్రభువారు మంచి ఉదాహరణ చెప్పారు కదా. లూకాసు వార్త 16లో ఏమని చెప్పాడు ఆయన? ఒక ధనవంతుడు చచ్చిపోయాడు, ఒక దరిద్రుడు కూడా, ఇద్దరు చచ్చిపోతారు. ఈ భాగంలో అర్థం ఏంటంటే, నువ్వు ధనవంతుడివైనా చచ్చిపోతావు, నువ్వు దరిద్రుడివైనా విచిత్ర సంగతి ఏంటంటే, ధనవంతుడి పేరు రాయలే,
దరిద్రుడి పేరు రాశారు అక్కడ. ధనవంతుడు మరి ఎంత ధనవంతుడో, మనకైతే ఎన్ని టైటిల్స్ ఇస్తారో వాళ్ళకి కదా, పిలిస్తే పలుకుతాడు, మనతోనే ఉంటాడు, ఇంకేముంటాయో కదా, ఆయనేనో చెప్తారు వాళ్ళ గురించి. వాళ్ళు ధనవంతులు కనుక యేసుప్రభువారు నిష్పక్షపాతంగా రాశాడు. లోకాసు సువార్త 16, చచ్చిపోతారా బతుకుతారా అని అంటే బ్రతుకుతారు. అందుకే ధనవంతుడు ఆ నరకములో నుండి, పాతాళములో నుండి అబ్రహాము రొమ్ముకున్న ఆనుకున్న ఎవరిని చూశాడంట? లాజర్ని చూచాడు. అంటే చూచాడు అని అంటే అక్కడ మనం చూస్తామా చూడమా చెప్పాలి. ఇప్పుడు చూస్తాం, మనం ఏదో అయిపోతాం అనుకోవద్దండి, అందరికీ తెలుస్తుంది. ఆడికి ఆ బాధ తెలుస్తుంది. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన అంటే కూడా ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈ వేడికే ఆగలేకపోతున్నాం. పోన్లే, దేవుడు కనికరించి పోయిన వారం నుంచి వర్షాలు ఇచ్చాడు, లేకపోతే 50 డిగ్రీలకు వెళ్తుంది అన్నారు ఎండ. అప్పుడు తెలిసిన ఒక్కొక్కరి సంగతి అర్థమైందా? ఇప్పటికే టకటక లెగుతున్నారు అక్కడక్కడ. వెళ్ళిన సమాధులకి, వెళ్ళిన ఆదరణ కొడికి వెళ్ళవలసి వస్తుంది, వాట్సాప్లో వస్తున్నాయి కదా, మంచిదే. కానీ ఈ వేడే ఆగలేకపోతున్నాం. ఇక అగ్ని జ్వాలలు బతుకుతారు కాబట్టి అంతేకాదు, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. బ్రతుకుతాము అనే దానికి ఒకటి. వాళ్ళకి జ్ఞాపకం ఉంటుందా అంటే జ్ఞాపకం కూడా ఉంటుంది, వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. ఈ ధనవంతుడు 3 ప్రార్థనలు చేశాడు. చూడండి అక్కడే లూకా 16 ఎన్నో వచ్చినది? లూకా 16లో ఏమని? తండ్రివైన అబ్రహామ 24 వచ్చినమా చదవండి. నాయందు అంటే తండ్రివైన అబ్రహామా అని పిలిచాడంటే వీడికి తండ్రి తెలుసా తెలీదా? యేసు ప్రభు తెలుసా తెలీదా? కూడికలు తెలుసా తెలీదా? బైబిల్ తెలుసా తెలీదా? అన్నీ తెలుసు, కానీ ఇక్కడ చేయలేదు ప్రార్థన. ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? ఎక్కడ చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థనలకు రమ్మంటే అబ్బో టైం లేదండి మాకు. వస్తుందండి టైము, ఏం కంగారు పడికాడు. దేవుడు ఒక టైం పెట్టాడు, సావుకులంగా మీటింగ్లు ఎట్టి, సువార్తలు ఎట్టి, రండమ్మా వాక్యం వినండమ్మా, కూడికలమ్మా. అబ్బాబ్బా అసలు వీళ్ళకి టైమే లేదండి. దేవుడి కంటే ఎక్కువ వెళ్ళా. మరి మేమే ఖాళీగా తిరుగుతున్నాం మరి కదా. మీకు అసలు టైం ఉండదమ్మా, ఎక్కడ టైం ఉండదు. మీకు ఏం తెలుసండి, అసలు టైమే ఉండలేదంట. ఓ టైం వచ్చింది వీడికి కూడా. దేవుడికి కూడా ఒక టైం పెడతాడు. దేవుడు కూడా ఎక్కడ? హాస్పిటల్లో పెడతాడు. మనకి హాస్పిటల్లో ఒకటి రాయబడి ఉంటుంది, ICU అంటే అర్థం ఏంటి? నేను నిన్ను చూసుకుంటాను రా, నువ్వు కంగారు పడకాలి. ఎక్కడ పెట్టారండి అంటే ICలో పెట్టారండి. పెడతారండి, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు వస్తారు వీళ్ళు, మాకు ప్రార్థన చేయండి, ఇక ICలో పెట్టేశారండి. మేము చెప్తాం ICU ఆయన చూసుకుంటాం. ఇప్పుడు వరకు పడే ఇక అక్కడ దాకా వెళ్ళాక ఆయన చూస్తాడు. ఆయన చూసేదాకా ఉండు. దాన్ని ICU మంచి పేరే పెట్టారు అక్కడ కదా, ఇంటెన్స్ కేర్ యూనిట్. దేవుడు చూసుకుంటాడు, జాగ్రత్త. ఈ ధనవంతుడికి తెలుసు నరకంలో చేస్తున్నాడు ప్రార్థనేమని. తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కని వద్దు, సమయం ఉండగానే ఈ ఆదరణ కుడికి ద్వారానే దేవుడిచ్చేటువంటి తరుణం నువ్వు కూడా ఉపయోగించుకోమని మనం చేస్తున్నాం. ఇతనికి తండ్రి తెలుసు, అబ్రహాం తెలుసు. కాబట్టి నా ఎందుకు కనికరబడి ఏమన్నాడు? వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపాలి? లాజరు ఎలాంటాడు? ఒళ్ళంతా కురుపులు కదా. వీడు వాకిటే పడున్నాడు, ఇంటి వాకిటంటే గేటు బయట పడున్నాడు. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు లాజరుని చూసే ఉంటాడు. ఒక్కరోజు కూడా ఒరే ఆ లాజరు బయట ఉన్నాడు రా, అన్నం పెట్టండి రా, ఆ నీళ్ళు తాగడో లేదో చూడండి రా, కొన్ని కూలింగ్ వాటర్ ఏమన్నా అన్నాడా? అనలే. ఈడే తాగాడు, ఈడే తిన్నాడు. తినుంటే ఇచ్చుంటే రాత్రు ఈడేం చేస్తున్నాడంటే ధనవంతుడు పడేసిన ఆ రొట్టె ముక్కలు పోగేసుకుని తింటున్నాడు. అంటే ఎలాంటి బతికాడు చూడు. కుక్కలు వచ్చి ఇతని కురుపు ఏమైనా. ఇప్పుడు ఈ నరకంలో ఎవడి నీళ్లు కావాలి వీడికి? ఇప్పుడు అర్థమైందా నరకం అంటే ఎలా ఉంటుందో? ఈ కురుపులు అసలు గ్లాస్ తిట్టేనే ముట్టుకోగా, ఒక 100 సార్లు కడుగుతావుగా చెయ్యా,
శానిటైజర్లు కొట్టి అవి కొట్టి ఈ కొట్టి ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఈ నీళ్ళంట వేలి కొన ముంచి అది వేళ్ళు ఉంటాయి కదా కురుపులేసిని, ఇంకెక్కడున్నాయో వేళ్ళు, ఒక్క నీటి బొట్టు కావాలి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం ఏమంటున్నాడు చూడండి. భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు, ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నావు. ఏమన్నంటే నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఇలాగే తింటాను, ఇలాగే తాగుతాను, నా ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. మేమేమనట్లేదుగా. నీకు ఇష్టం కాదు ఒకసారి, అప్పుడు కష్టమైపోతుంది. ధనవంతుడు ఆ అడుగుతున్నటువంటి మాట, ఆ ప్రార్థన, రెండవ ప్రార్థన ఏమని చేశాడు చూడండి. అప్పుడు అక్కడ 27 తండ్రి అలాగైతే ఎంతమంది ఉన్నారంటండి? భూమి మీద ఉన్న 5 గుర్తొస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి రాకుండా, వాళ్ళు ఏం చేయకూడదంట, ఇక్కడికి రాకుండా. కాబట్టి వారి వేదనకరమైన స్థలంలోనికి రెండవ ప్రార్థన తన సహోదరుల కొరకు చేస్తున్నాడు. యేసుప్రభువు వారు సిలువ వేయబడుతూ చెప్పాడు, నా కోసం ఏడవకండి, మీకోసం. ఇప్పుడు ఏడుస్తున్నావా వచ్చి మందిరానికి? తర్వాత ఏడుస్తావు. ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాక, ఎవరినో లేపుకెళ్ళాక అప్పుడు వస్తావు ఏడుతాకి. అప్పుడు ఏడితే సుఖం ఏంటి? ఇప్పుడు ఏడు వచ్చి మందిరంలో ఏడు. నీ పిల్లల కొరకు రేయి మొదటి జాములు లేచి ప్రార్థించు, వారి క్షేమం కొరకు ప్రార్థించు, బతుకుండగానే దేవునింటిలో ప్రార్థించు. కాబట్టి ఈ ధనవంతుడు చేయలే. అప్పుడు చేస్తున్నాడు ప్రార్థన. వాళ్ళ 5 కూడా ఏమవ్వాలంట? రక్షించబడాలి. అది కూడా దేవుడు వినలే. మూడవ ప్రార్థన చదవండి. ఎన్నో వచ్చిన 30. అతడు తండ్రివైనా అలాగనొద్దు, మృతులలో నుండి ఒకడు వెళితే ఎవరు పొందుతారండి మారు మనసు? వారు బతుకున్నవాళ్ళు మేము చెప్తేనేంట్లో, చచ్చిపోయినాడు తింటారా? చెప్పండి. ఒకవేళ ఈజీఎమ్మ గారే ఉంది, మీటింగ్ పెట్టారంటే వీళ్ళందరూ అసలు ఎలాగ పెట్టారు ఏంటో, టెంట్లు వేస్తారు ఏంటని వచ్చింది అనుకో. ఇప్పుడు ఇలాగా ఇక్కడ ఎవడుంటాడు చెప్పండి నాకు, నేను చెప్తాను. మీటింగ్ పెట్టారంటే ఇక్కడ వీరవాసం నుంచి నడదోళ్ళ నుంచి విజయవాడ ఎవడెవడో ఎలా వచ్చాడో చూద్దాం అని ఇలా వస్తుంది అనుకో. ఇక్కడ ఎవడుంటాడు చెప్పు? మరి ఎందుకుండవు? ఉండదు. ఈడు ఏమంటాడంటే చచ్చిపోయిన వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి చెప్తే వింటారంట. నరకం ఎలాగుందో పరలోకం. అసలు బతుకున్న వాళ్ళు మరుతున్నాం కదా, ఇక్కడ వినొచ్చు కదా. మేము చెప్తున్నాం కదా అది ఎలా ఉంటుందో. ఇది లేదు వాళ్ళకి, అర్థమైంది. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా చచ్చిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏం చేయాలంట? మోషే ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, ప్రవక్తలు ఇరుగో కూర్చున్నారు చెప్తున్నారు. వీళ్ళ మాట వినండి చాలు, వీళ్ళ మాట వినండి చాలు. ప్రవక్తలు, మోషే, ధర్మశాస్త్రం. ఇంకేం కావాలి నీకు? భూమి మీద ఇద్దరి మాట విను, ఆ నరకానికి పోకుండా కాపాడబడతావు, ఆ నరకానికి పోకుండా భద్రపరచబడతావు. పాతాళం పరలోకం 2 ఉన్నాయి, 2 నీ చేతిలోనే ఉన్నాయి. అది నీ ఇష్టమే, ఎవరిని బలవంతంగా తీసుకెళ్ళడం. కాబట్టి మరణం అంటే మనకు చాలా భయం, మరణ భయం అంటారు కదా. మరణం అంటే అందరికీ భయం. ఎందుకు గంభీరమైన మాటలు చెప్పినా దేనికి భయపడతాడు మనిషి? మరణానికి తప్పకుండా భయపడతాడు. మరణం అంటే భయమే. కాబట్టి వీడికి భయం ఎత్తుంది. నరకములు ఇప్పుడు భయపడుతున్నాడు. తండ్రివైన అబ్రహామ ప్రార్థన చేస్తున్నాడు. ఏమవుతుంది? అవ్వదు, రాదు. పరీక్ష రాసిన తర్వాత ఇక్కడ కొంతమంది పిల్లలు 10th రాశారు, ఇంటర్ రాశారు, ఎంసెట్ రాస్తున్నారు కదా. ఒక్కసారి బెల్ కొట్టాక నీ దగ్గర ఇన్విజిలేటర్ పేపర్ లాగాక మళ్ళీ ఇస్తారా? ఒక్క పెట్టి రాసేస్తాను అంటే ఇస్తారా? ఏమండి, ఇక్కడ నువ్వు అన్నాక ఇంకేం లేవు, క్లోజ్. ఇక నీ జీవితానికి రక్షణ లేదు, ఆత్మకు శాంతి కూడా లేదు. ఆత్మశాంతులకు బస్ స్టాండ్లు కూడా కట్టక్కర్లే. నీ ఆత్మకు శాంతి ఇక్కడే, రక్షణ ద్వారా మాత్రమే. అర్థమైందా? వీళ్ళు ఆత్మశాంతులకు బస్ స్టాండ్లు కడతారు, ఆత్మశాంతులకు రకరకాల దానాలు చేస్తారు. నీ ఆత్మ మొదట రక్షించబడితేనే శాంతి. కాబట్టి త్వరగా యేసు ప్రభువారు వస్తున్నారు.
మనం కూడా ఎగిరిపోతాం. కాబట్టి పాతాళమా పరడు, ధనవంతుడా దరిద్రుడా నీదే లెక్క. సండే స్కూల్ టీచర్ ఈ కథ చెప్పిందంట. ధనవంతుడు ఇలా జీవించాడు, నరకానికి వెళ్ళాడు. దరిద్రుడేమో యేసు ప్రభువును నమ్ముకున్నాడు, కుక్కలు వచ్చి కురుపులు లాగితే అతను చనిపోయాడు. అబ్రాహాము రొమ్మును ఆనుకుంటూ దేవదూతలు వచ్చి పరలోకానికి కొనిపోయారు అని చెప్పి టీచర్ అడిగిందంట. సండే స్కూల్ టీచరు, నువ్వు ధనవంతుడిలాగా ఉంటావా దరిద్రుడిలాగా ఉంటావా అని అడిగిందంట. ఈడు అన్నాడంట తెలివైనోడు, భూమి మీద ధనవంతుడిలాగా ఉంటానో చచ్చిపోయి దరిద్రుడిలా ఉంటాను. అబ్బా ఎంత తెలివో వీళ్ళకి. భూమి మీద ఎలా ఉంటాడంట, ఇలా బతికేస్తాడంట. చచ్చిపోయాక మాత్రం దరిద్రులాగా జరగదు. ఏదో ఒక్క చోట. ఆత్మ రెండు చోట్ల ఉండడానికి లేదు, ఒక్కటే. యేసు ప్రభువు త్వరగా వస్తున్నారు. తెస్సలోనికి రాసిన పత్రికలో బొరమోగుతుంది, మనం కూడా మన పితరులు ముందుగా వెళ్ళిపోతున్నారు కదా. తల్లి ఏం చేయాలా? తల్లి ఇంట్లో ఏం చేద్ది చెప్పండి? ప్రశాంతి శాంతి. మీ అమ్మ ఏం చేసేది ఇంట్లో? అన్నీ సిద్ధపరిచేదా మీకు? చిన్నప్పటి నుంచి స్నానాలు చేయించిందా, బట్టలు వేసిందా, అన్నాలు వండిందా, అన్నీ పెట్టిందా, కుటుంబీకులుగా చేసిందా? మళ్ళీ మీరు వస్తారని అక్కడ అన్ని శాతాకి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మీ అమ్మ కూడా ఎక్కడుంది? ఇప్పుడు మీకంటే ముందెళ్ళి మా పిల్లలు వచ్చేస్తారండి ఇక్కడికి, ఇవన్నీ సిద్ధపడతామని మనవరాంటికి ముందు వెళ్ళింది. అంతే, కంగారు పడకండి. ఎక్కడికి వెళ్ళలేదు ఆవిడ. మీరు వస్తారని అన్నీ వండుదామని వెళ్ళింది. ఎక్కడికి? కంగారు పడిపోతుంది. అమ్మ మరి అన్నీ చెయ్యాలి కదా, అందుకు ముందెళ్ళింది. తండ్రి భారం భరించాలి కదా, ఇంకా ముందెళ్ళాడు. అంతేనా? 27వ కీర్తన 10, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చాలు. మీ తల్లిదండ్రులు ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టారేమో, వారు మీకు దూరం అయ్యారేమో, వారు మీకు కాకుండా అయ్యారేమో. లోకంలో మీరు ఇప్పుడు అనుకుంటున్నారు నా తల్లి లేదు, నా తండ్రి లేడని. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీస్తాడు. దేవుడు మిమ్మలను చేరదీస్తాడు. యోహాను సువార్తలో చెప్తున్నాడు, నేను మిమ్మలను అనాథులుగా విడుమను. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. యోహాను 14, నేను మిమ్మలను అనాథులుగా మీ యొద్దకు వద్దును. ప్రభు వస్తాడు, మీతోనే ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాయి. చాలా చక్కని మాట ఇక్కడ రాసి పెట్టాడు. అన్న నువ్వు రాగానే అదే చదివాను. కొలసి 2:5. శరీర రీతిగా దూరంగా ఉందంట, ఆత్మలు ఏమైంది ఆవిడ? మీతోనే ఉందంట. మీతోనే ఉంటుంది మీ అమ్మ, ఎక్కడికి వెళ్తాం. ఆదరించబడండి. ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేయండి? ఆదరి. శరీర రీతిగా ఈ శరీరం వెళ్ళిపోవాలి కదా, ఇది మట్టి అవ్వాలి కదా, అయిపోయింది అంతే. శరీర రీతిగా నేను దూరముగా ఉన్నాను, ఆత్మలో ఎలా ఉందంట? దగ్గర. మీతోనే ఉంటాడు. ఆయన మీతోనే ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా. మత్తయి 28 చివరి వచ్చిన యుగ సమాప్తి వరకు అందరూ విడిచినా, ఎవరు విడిచినా ప్రభు మీతో ఉంటాడు. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయను. కుటుంబంగా ఆదరించబడండి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఈ ఆదరణ యెరూషలేము, అది దేవుని మందిరం, దేవుని ఇల్లు, పరిశుద్ధుల సహవాసం. అది కర్మేలే కావచ్చు, బేతనియే కావచ్చు, బేతేలే కావచ్చు, బెతస్తా కావచ్చు, సియోనే కావచ్చు, హెబ్రోనే కావచ్చు, పైనున్న యెరూషలేం. కాబట్టి అక్కడి నుంచే నీకు ఆదరణ. యెరూషలేమును విడిచిపెట్టకండి. దేవుని ఇంటిని హత్తుకోండి. దేవుని ప్రజలతో సాగిపోండి. దేవుని దాసులను ప్రేమించండి. మీరు మీ కుటుంబం, మీ తల్లి ఏ అడుగుజాడలు నేర్పిందో, మీ తల్లి ఏ యొక్క మార్గాన్ని మీకు చూపించిందో, ఏ ప్రవర్తన ప్రవర్తించిందో దాన్ని కూడా వెంబడించండి. అప్పుడు ఆయన మీతో ఉంటాడు. మీరు కూడా ఆమెతో ఉండుటకై కొనిపోబడతారు. ఎన్నడూ మర్చిపోవద్దు. కాబట్టి చాలామందికి ఈ మాటలు తెలియదు. ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదరణ కొలసి పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడింది. కొలసి 2. కాబట్టి కొలసి 2 ఆదరణ అంటే యేసు ప్రభువును స్పష్టంగా ఎరిగితే ఆదరణ. రండి, కొలసి పత్రిక 2వ అధ్యాయం. కొలసి పత్రిక 2:2 మధ్యలో ఉంది, చదువుతారా? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో యేసు ప్రభువును స్పష్టంగా తెలుసుకోండి. కొంతమంది పైనే తెలుసుకుంటారు. ఇక చెప్పడానికి నాకు టైం లేదు, చాలా చెప్పగలను. మరియా పాదాల దగ్గర కూర్చుందే కానీ
యేసుప్రభు వస్తున్నాడంటే రానంది. మార్త వెళ్ళింది ఎదురు. తెలుసా మీకు? కథ రివర్స్ అయిపోయింది. యోహాను సువార్త 11. ముందేమో మరియ కూర్చుని యేసు పాదాల దగ్గర. చచ్చిపోయాడని వాళ్ళ తమ్ముడు రాలేదని కోపం వచ్చింది మరియమ్మకి. వెళ్ళినప్పుడల్లా వచ్చేవాడు, గారెలు ఎడితే, బూరెలు ఎడితే, కూరలు ఎడితే తిన్నావు, మా తమ్ముడు చచ్చిపోతే చాలామందికి ఉంటుంది మా మీద కోపం. ఇప్పుడు రారండి వాళ్ళు. యేసుప్రభు రాలేదండి, 4 రోజులు రాలే. అర్థమైందా? మమ్మల్ని కూడా తిట్టుకుంటారు చాలామంది. మరి టైం అలాంటిది, ఏం చేస్తాం? కొన్ని చోట్లకి వెళ్ళాలా, అక్కడక్కడ తిరగాల. కోపం వచ్చింది మరియమ్మకి. ఏమని? వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి తిని తాగావు, మా తమ్ముడు చచ్చిపోతాడని రాలి, నేను రాను వెళ్ళా అంది మార్తను. మార్త వెళ్ళింది ఎదురు. దా అని తీసుకొచ్చి యేసుప్రభుని కూర్చోబెట్టింది. కూర్చోబెట్టాక ఇది యేసుప్రభు వచ్చాడు అని చెప్తుంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, రండి నేను వెళ్ళి ఆ లాజర్ని లేపుదాం అని అంటే, ఇంకెందుకయ్యా కంపు కొడతాడు. మరి ఎన్న బోధలన్నీ ఏమైపోయినాయో ఇవిడి. ఎవరన్నారు ఈ మాటలో? మరియాయే అంది. చదువుకున్న తర్వాత నేను చెప్పను ఇక. కాబట్టి మరియా అంటుంది, ఎందుకయ్యా కంపు కొడతాడు, సమాధి కాడికి వెళ్ళి ఏం చేద్దామని వచ్చావు అంది. అప్పుడు చెప్పాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచేవారు చనిపోయినను బ్రతుకుతారు. యేసును స్పష్టంగా ఎరుగు. ఏదో పైన కూర్చున్నాను, నేను కూడా మందిరానికి వెళ్ళిపోయాను, నేను కూడా పరిశుద్ధుతున్నాను, నేను కూడా పేరు మార్చుకున్నాను, నేను కూడా బాప్తిజం. స్పష్టంగా ఎరుగు ఆత్మీయ జీవితంలో. అప్పుడు ఆదరించబడతావు, అప్పుడు బలపరచబడతావు. ఈ రోజున స్పష్టముగా ఎరిగిన అనుభవం లేక చిన్నవి జరగగానే అన్న మంచి పాట పాడిచ్చాడు కదా. ఏమని పాడిచ్చాడు? విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ఆయన విడిచిపెట్టాడు, మనమే వదిలేస్తాం. కాబట్టి ముందు కూడా ఒక పాట పాడిచ్చాడు. ఫస్ట్ పాట, క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనలను, అది కరువైనను, జీవమైనను, మరణమైనను, దుఃఖమైనను. కొంతమందికి మరణం వస్తే మందిరం మానేస్తారు. మా అమ్మే దొరికిందా, మా నాన్నే దొరికాడా, మా పిల్లోడే కావాలా దేవుడికి? మరి మీ పిల్లోడే కావాలి, మీ పిల్లోడే కావాలి. దేవుడికి ఏది కావాలి? మంచియే కావాలి. మా పిల్లోడు ఎంత మంచోడో, మా అమ్మ అంత మంచిదో, మా నాన్న ఎంత మంచోడో, ఈ మంచోడినే తీసిపోతాడండి దేవుడు. ఆడు ఇంకా అలాగే బతికేస్తున్నాడు, బతుకుతాడు, ఆడు ఉంటాడు, ఉండని. నీకు బాధ ఏంటండి? ఆడు ఇంకా తాగేసి తిరిగేసి, ఆడు ఎప్పుడో కరోనాలో పోవాలి, ఇంకా బతుకుతాడు, నీకు బాధ ఏంటి? ఉంటాడు, ఉండని. మంచోడు కదా. మనం కూరగాయలు కొట్టుకెళ్తాం, పళ్ళ కొట్టుకెళ్తాం, లేకపోతే షాపులకి. ఆడు వేస్తాడు పాపం మంచిగా, అయినా వాళ్ళు వేసేసి పుచ్చి మనమే వేసుకుంటాం. ఆడు ముందు అమ్మ నేను బాగానే వేసానంట, ఇంటి అరే ఆడేసి నీయే బాగు. మనం మంచిగా ఏరుకుంటామే. మరి దేవుడు ఏరుకోడేటి లోకంలో? ఏరవసరంలో ఏరుకోడేటి, భీమవరంలో ఏరుకోడేటి, విజయవాడలో ఏరుకోడేటి, నిడదల్లో ఏరుకోడేటి, తలతాడ తిప్పలు ఏరడేటి. ఏరాడు, ఒక మంచి పండు దొరికింది, పొలం తీసుకెళ్ళాడు. నీకు బాధ ఏంటి అంట. కొంతమంది ఈ మరణం రాగానే ప్రభుని వదిలేస్తారు, ఆరాధన వదిలేస్తారు, బైబిల్ వదిలేస్తారు, ప్రార్థన వదిలేస్తారు. మంది ఈ అమ్మ రావా, ఇంకేమొత్తాంలే అండి, ఇంకెందుకులే అండి. అబ్బో జాగ్రత్త. నువ్వు క్రీస్తును స్పష్టంగా ఎరగకపోతే, అనుభవించకపోతే ఇట్లాగే ఉంటుంది. క్రీస్తును స్పష్టంగా ఎరిగి ఆయనను ఆదరించబడాలి. ఆదరణ యెరూషలేమనే దేవుని మందిరం. ఎఫెసీ 3:14 ఈ హేతువు చేత పరలోకమందున్న కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబం, 2 కుటుంబాలు ఉన్నాయి. పరలోకములో ఒక కుటుంబం, పితరులందరూ వెళ్ళిపోయి ఎక్కడున్నారు? నెహెమ్యా అంకులైనా, లేకపోతే మా నాన్నగారైనా, అరవిందం గారైనా, లేకపోతే భక్త్ సింగ్ గారైనా, ఇదంతా పరలోకంలో ఉన్న కుటుంబం. భూమి మీద ఒక కుటుంబాన్ని మీకు కూడా ఇచ్చాడు దేవుడు. భూమి మీద ఉన్న కుటుంబమే యెరూషలేము. ఎఫెసీ 3:14 పరలోకమందు ఉన్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం. భూమి మీద ఈ కుటుంబం ఉంది, పరలోకంలో ఆ కుటుంబం ఉంది. ఇంకా భయం ఏంటి? అర్థమైందా? ఆదరించమనండి. దావీదు కీర్తన 94:19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏమిచ్చింది? గొప్ప ఆదరణ. దేవుని వాక్యం ఆదరిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికిచ్చింది. నా బాధలో ఇదే నాకు 119:50 119 కీర్తన 50 బాధలో నెమ్మది ఆదరణిస్తుంది. ఆదరించబడి ఏం కంగారు పడకండి, ఏం తొందరపడకండి. ఈ మరణం కొద్దిపాటి శరీర దూరం అంతే.
వారు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. ప్రభు మనతోనే ఉంటాడు. తల్లి మాదిరి అట్లు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మక సంచారం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, అదే కుటుంబీకులైన మీకు, బంధువర్గానికి చేరవచ్చిన సంఘాన్ని మనం కూడా సిద్ధపరచబడి క్రీస్తును స్పష్టంగా ఎరుగు. నువ్వు బోధకుడివైనా బాధకుడివైనా ఎవరివైనా కావచ్చు. అర్థమైందా? కొంతమంది బోధకులు ఉన్నారు, బాధకులు ఉన్నారు. బోధకులు బాధెట్టేవాళ్ళు. నువ్వు ఎవడమైనా కావచ్చు, వెళ్ళిపోతావు. కానీ ఒక్కటి ఏం చేయి, ఆదరి. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకో. ఈ సమయంలో బేతేల్ నుంచి వచ్చినటువంటి సోదరుడు రమేష్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలు సాక్ష్యాలు ఉంటాయి. దయచేసి ఓర్పుతో ఉండాలని మనం చేస్తున్నాం. మీటింగ్ అయిపోవచ్చింది. దయచేసి భోజనాల కొరకు ఎవరైతే సిద్ధం చేస్తున్నారో కొంచెం సేపు ఓర్పుతో ఉండాలని, ఒక పావు గంట 20 నిమిషాలు ఓర్పుతో ఉండాలని మనం చేస్తున్నాం. వారందరికీ విజయవాడ ఆటోనగర్ బేతేల్ తరఫున మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంటీ ఒక మాట చెప్దాం అనుకున్నాను, సమయం లేదు, ఇంకా చెప్పాలని ఉంది. కానీ ఒక్క మాటే, అన్నగారు ఇప్పుడు దాకా వర్తమానంలో రక్షించబడటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, నీతిమంతులుగా తీర్చబడటం ఇవన్నీ చెప్పారు. ఆంటీ కూడా దేవుని యొక్క సువార్తను చాటేదన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళకి కూడా దేవునికి తెలియచేసి దేవుని మందిరానికి నడిపించిన వ్యక్తిగా ఉందన్నమాట. మొదట రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఆంటీ కలిసినప్పుడు కూడా ఫలానా వ్యక్తికి సువార్త చెప్పి, నాకు చాలా ఇష్టం సువార్త అంటే. ఆంటీ కూడా నా లెక్కనే ఉందని నేను ఎంతో ఆనందించాను, సంతోషపడ్డా హృదయం ఉంది. ఈ సందర్భంలో ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయాను అన్నమాట. అది కేవలము ఇందాక చెప్పారు చూడండి లాస్ట్లో, నిజముగా సత్యమును ఎరిగిన వారే, దేవుని మర్మం తెలిసిన వారే, అంతరంగంలో సత్యమును ఎరిగిన వారే ఆ మాట చెప్పగలరు అన్నమాట. ఏదో వస్తారు పోతారు, బహిరంగంగా పట్టుకొని దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ముందుకు వచ్చిన వారే నిజమైన విశ్వాసులు అన్నమాట. అలాంటి వ్యక్తి ఆంటీ, విజయ ఆంటీ. నేను ఎందుకంటే నాతో షేర్ చేసుకుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అంటే గొప్ప చెప్పడానికి కాదండి, ముఖస్తుతి చేయటానికి కాదు, యథార్థంగా సత్యంగా దేవుడు ఉన్నది కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించేది, వారి కుడికలకు వచ్చేది, ఆయా సమయాల్లో దేవుని నామములో ప్రార్థించేది, ఆరాధించేది, ఒకళ్ళొకరిని పురుకొరిపేది, ప్రేమ కలిగి ఉండేది, ఎంతగానో దేవునిలో నడిచిందనమాట. దేవుడు తన యొక్క సమయంలో దేవుడు తన బిడ్డను తీసుకుని వెళ్ళాడు. మనమేమి నిరీక్షణ లేని ఇతరుల వల్లే బాధపడకూడదు. కుటుంబం కూడా అంతా కూడా 2 కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనోళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా దేవుని నామములో ఎంతగానో సంతోషించి ఆనందించి ఆమె ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. అందరూ చెప్తున్నారు, అందరి వాక్యాలే చెప్పారు. ఇప్పుడు చాలా సంతోషం. ఇలాంటి సమయాల్లో వాక్యాలు మనకి సమృద్ధిగా దొరికింది. అవి చాలా మన హృదయాలకి ఉద్యమింపజేసే ఉంటాయి. ఆ సమయాలు ఆ రీతిలుగా మనం ఉత్తేజపరుచుకొని సంతోషించి ఆనందంగా ఉండి ఇంకా దేవుని ఏ విధంగా సిద్ధపడి దేవుని రాజ్యానికి ఏ విధంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. తెలియని వారు తెలుసుకొని మారు మనసు పాపక్షమాపణ బాప్తిస్మలోనికి రావాలని సమయంలో కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధుడు అయిన దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, వందన స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, వీరవాసములో ప్రభా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఈ సమయంలో ప్రభా విజయ అక్కగారి ఆదరణ కొరకు ప్రభా మీరు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. దైవజనుల్ని ప్రభా నీ ఆత్మతో అభిషేకించుకొని, నీ శిలువ చాటును మరుగుపరుచుకొని, రక్తంతో ప్రోక్షింపచేసి నీ స్వరమును మాకు వినిపించిన గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అక్కను ప్రభా భోగేశ్వరరావు గారిని మీరు ప్రేమించి అనాదికాల సంకల్పం చేత వారిని ప్రభా ఏర్పాటు చేసి వారి ద్వారా మీరు ఇచ్చిన శాంతి అక్కను బట్టి ప్రభా వారికి ప్రభా
భర్తగా ఇచ్చిన ఇజ్రాయల్ని బట్టి నీకు వందనములు స్తోత్రం. రాజశేఖర బ్రదర్ని బట్టి రోజుని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఇటు రీతిగా ప్రభా ప్రశాంతిని ప్రసాద్ని బట్టి నీకు వందనములు స్తోత్రం. రాజుగారిని వాకుమారి గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి సంతానం బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మీరు రక్షించబడిన వారిని ప్రభా మీరు దీవించండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. కుటుంబాన్ని మీరే ఆదరించండి. యెరూషలేములోనే ఆదరించబడి వారి ప్రభా సంఘమును హత్తుకొనిచున్నారు, ఇంకనూ నీ నామములో హత్తుకొనుటూ సహాయం చేయండి. వ్యక్తిగతంగా ప్రభా నీ సన్నిధిలో నీ సహవాసము ప్రభా సమాధానం తదుపరి మేలుగా చేస్తాను మీరు సెలవిస్తూ వస్తారు. అంతేకాదు నైనా ఆయా కుటుంబ సహవాసము ఆ సంఘ సహవాసాన్ని హత్తుకునే రీతిలో ప్రభా ఈ బిడ్డను ఉంచుతూ రావాల్సిందా వేడుకుంటూ నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ దైవజనులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వారిని వారి యొక్క కుటుంబాలని వారి సంఘాలను కూడా మీరు దీవించండి. ఆశ్రయం వచ్చిన వారందరూ కూడా నీ మాటలతో ఆదరించబడుతూ వచ్చినారు దేవా. కుటుంబానికే కాదు నాయనా నీ నమ్మని వారికి నమ్మిన వారిని కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి, రాకడ సిద్ధపరచండి. నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ వాతావరణం మీరు అనుకూలపరుస్తూ వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రం. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే మా హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తూ ఎల్లప్పుడూ నేను స్తుతించుకుంటూ నీ నామను మహిమపరచుకుంటూ నీ రాజ్యపు కొరకు సిద్ధపడినట్లు నీ నామనే ప్రభా ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించే వారు ఉండగలటు నీ కృపని సహాయం దయచేస్తూ రావాల్సిందా వేడుకుంటూ మిగిలిన సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తూ రావాల్సిందా వేడుకుంటూ విజయవాడ బేతేల్ నుంచి మమ్మల్ని నడిపిస్తూ ఎంతగానో ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి ఇటు ధన్యకరమైన సమయం బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఇప్పుడు ఎవరైనా అక్కడ మీరు మాట్లాడతారా? తర్వాత ఎవరు మాట్లాడతారో స్థానిక సంఘం నుంచి కూడా కాబట్టి దయచేసి మాట్లాడండి. ఏదైనా ఇదే ఆఖరి సమయం వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని ఏదైనా పంచుకోవడానికి మంచి సమయం కాబట్టి దయచేసి మాట్లాడండి. ప్రభు నామని బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ తలదాటిప్పు గ్రామంలో పిల్లివారి కుటుంబంలో పుట్టిన నా తండ్రి పిలిపోగేశ్వరరావు గారు విజయమ్మని బట్టి ఎంత పేరు తెచ్చుకుంది నా తల్లి. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మా అమ్మ మా నాన్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ తలతాటిప్పు గ్రామంలో రెండు జాతులు ఉన్నాయి. ఒకటి గౌడీసు, మన క్రిస్టియన్స్. కానీ మా నాన్న వీరవస్త్రం వెళ్తే కాపులు అందరూ ఉన్నారు. మా నాన్నని ఎవరైనా గౌరవించేవారు, ఎందుకంటే అంత ప్రేమ కలిగినాడు మా నాన్న. ఎవరికి పెట్టడమే కానీ ఎవరిని ఆశించలేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను పెద్దదాని కుటుంబంలో మాకు అన్నీ అంటే సమృద్ధిగా అన్నీ ఉండి ఇంట్లో పాడి ఉండేది, అన్నీ సమకూర్చారు మాకు చిన్నప్పటి నుండి. తర్వాత ఒక విషయం ఏంటంటే ఇక్కడ బైబిల్ మిషన్ కూడా ఉంది, అందులో కూడా భాగస్త్రాలే మా అమ్మ. కానీ ఆమెకి ఆ సహవాసంలో రక్షణ అనుభవం లేదు. ఆత్మరక్షణ కావాలి మనిషికి, శరీర స్వస్థత, ఈ లోకంలో ఐశ్వర్యం అవి కాదు. ఐశ్వర్యం సంపాదించాలంటే మా నాన్న చాలా కష్టపడి 10 ఎకరాలు పొలం ఉడిసేవాడు. అన్నీ తీసుకొచ్చి సమకూర్చాలంటే బోల్డ్ ధనం సమకూర్చేవాడు. కానీ ఎప్పుడు అలా చేయలేదు, మా అమ్మ కూడా చేయలేదు. అలాగే రక్షింపడిన తర్వాత నెహమ్యా అంకుల్ గారు వివాహం అవ్వకముందు ఈ గ్రామం వచ్చి సువార్త ప్రకటిస్తే ఒక పాట ద్వారా కట్టబడిందంట, సాటి లేనిది యేసుని రక్తం అని. ఆ పాట ద్వారా తర్వాత నేను పుట్టలేదు, మా అమ్మ రక్షింపడినప్పుడు. తర్వాత నేను తమ్ముడు అదొక విధంగా. నేను 7వ నెలలో పుట్టానంట. చచ్చిపోతావు, అందరూ చనిపోద్ది ఎందుకన్నప్పుడు మా అమ్మ నిరీక్షణ, మా బిడ్డ బతుకుతుంది, మా అమ్మమ్మ కూడా మా మనవరాలు బతుకుతుంది, బతికించుకుంటాను అని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నీ చేసిందంట. అలాగే తమ్ముడు కూడా అంతే. నా తర్వాత తమ్ముడు, వాడు కూడా చాలా బలహీనుడిగా చిన్నప్పుడే వెన్నులోంచి నీరు తీయాలన్నాడంట డాక్టర్ గారు. వాడిని కూడా చనిపోతాడన్నప్పుడు మా అమ్మ, నాకు దేవుడు ప్రేమించి ఇచ్చాడు వాగ్దానం ఇచ్చి, నా బిడ్డ చనిపోడు. మా తాత తాళ్ళు కట్టిపోడంట, మా నాన్నగారు వాళ్ళ నాన్న ఒక్క తాడు కూడా దగ్గరికి రానిచ్చింది కదండి మా అమ్మ, ప్రార్థనే. అలాగే నా తమ్ముడు కూడా బతికాడు. తర్వాత తమ్ముడు చెల్లి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. ప్రభునామం బట్టి మా అమ్మ చేసిన ప్రార్థన వల్ల ఈరోజు మేము ఈ రీతిగా ఉన్నామంటే మా అమ్మ ప్రార్థన ఎదుటివారికి సహాయం. మనం ప్రభునామంలో ఉన్నాం. ఇప్పుడు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళు సాయం చేద్దాం అనుకుంటారు, కానీ
చేయరు. ఒక విధంగా తిన్నవారి దగ్గరే వాళ్ళ మేలు మర్చిపోతారు, వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే మనం దేవుని ఎరుగున్నాం కాబట్టి దేవుడికి మనం సహాయం చేసి ఏమన్నాడు, మొదట నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావో, ఎలా వచ్చావో అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మనం గుర్తుపెట్టుకుని మన జీవితంలో ముందుకు సాగాలి. ఈ లోపల ఎంత ఉన్నా అన్ని విడిచిపెట్టేవలసింది. ప్రభు అక్కడ సిద్ధపరిచే రాజ్యానికి మనం అందరం వెళ్ళాలి. ఇప్పుడు మా అమ్మ అక్కడ ఉంది, అదొకటి. మా అమ్మ మా దగ్గరే ఉంది, నాన్న చనిపోయి. రేపు వచ్చే నెలకి 18వ తారీఖుకి 3 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇంకా బ్రతకాలి మా అమ్మ మంచాన పడలేదు, బాగానే యాక్టివ్గానే ఉంది. కానీ ఇక్కడ ఇక్కడ మా చిన్నాన్నోళ్ళు అక్కడే ఉంటే మా అమ్మని అక్కడే విడిచిపెట్టేవాళ్ళు. ఇక్కడ ఈ తిరగటం వల్ల అక్కడ విజయవాడ వచ్చిన తర్వాత దానికి కొంచెం ఆమె ఇష్టపడలేదు. అమ్మ నేను అక్కడ ఉంటాను కదమ్మా, అక్కడే ఉంటాను, ఇక్కడికి వచ్చేది నా ఆరోగ్యం నడవటం లేదు, ఇంట్లోనే ఉంటున్నాను అనేది. అమ్మ నాన్న చిన్నాన్నోళ్ళు అక్కడే ఉంటే నేను అక్కడే వదులుదాం, మరి ఏమీ ఇటు వచ్చేసారు, నేను ఎవరు ఒకరోజు ఏదైనా బాగపోతే నేను ఎవరు చూస్తారని మేము అక్కడే పట్టించాం. అయినా ప్రభుకి ఇష్టమైంది ఆమె మరణం. ఇప్పుడు ఏంటంటే మా మరణం అయిపోవాలి, అసలు మరణం ముందే కోరుకోవాలి, మంచి మరణం కావాలని. అది ఎంతోమందికి రాదు. ఓటేసి ఆ నైట్ ఇక్కడ పడుకుంది, తెల్లవారి మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళి మరి తన ఆత్మీయ తల్లి దగ్గర, వాళ్ళ కుమారుడి దగ్గర, వాళ్ళ చేతుల్లో కన్నబిడ్డల దగ్గర చనిపోలేదు ఆవిడ. అంత శ్రేష్టమైన మరణాన్ని నా తల్లికి ఇచ్చాడు. అందుని బట్టి నేను ప్రభుని చాలా స్తుతిస్తున్నాను. అందుని బట్టి మీరు వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. కుటుంబం కొరకు అందరి కొరకు ప్రార్థించండి. వచ్చిన వారు కూడా శరీర స్వస్థలు కాదు, ఆత్మరక్షణ కావాలి మనకి. అక్కడ పరలోకంలో తీర్పు ఉంటుంది. ఆ సర్వాధిపతి న్యాయాధిపతి అయిన ఆయన ఎదుట మనం నిలబడాలి బారులు తిరిగి. అప్పుడు ఉంటుంది మన పరీక్ష, మన నిరీక్షణ. మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని నా హృదయపూర్వక ఆశ. మా అమ్మ ద్వారా కూడా 4-5 కుటుంబాలు ఇక్కడ రక్షింపండి. అదే నువ్వు ఎంతమంది ఆత్మలు రక్షించుకుంటున్నావు. అది చిన్ననాటి నుంచి కూడా మమ్మల్ని నలుగురిని తీసుకెళ్ళిపోయేది. ఎండలో ఇలాగే నడుచుకుంటా తీసుకెళ్ళేది. అప్పుడు ఆటోలో ఏమీ లేవు, అన్నీ మేము వెళ్ళేవాళ్ళు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు లోకం ఎంత ఆశీర్వాదం ఇచ్చినా మనం విడిచిపెట్టవలసిందే. ఆశీర్వాదం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ మరణమే మంచిది కావాలి మనకి. అందుని బట్టి మా అమ్మని బట్టి నేను ప్రభుని ఎంతగానో నా జీవితాంతకాలం స్తుతింతాను నా ప్రభుని. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తర్వాత ఇంకెవరైనా మాట్లాడతారా? ఒకటి రండి మాట్లాడేవాళ్ళు. తొలతక తిప్పే ప్రసాదరావు అంకుల్ వాళ్ళకి సహోదరుడు అన్న మాట్లాడతారు. అందరికీ వందనాలు. ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. నేను ఎబ్రోన్ సహవాసం బ్రదర్ ప్రసాదరావు గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడిని అండి. అలాంటి అర్థబంధం చెప్పాను. మేము ఇక్కడే జన్మించాము, ఇదే మా ఊరు. అయితే దేవుని కృపను బట్టి మేము ఇక్కడ లేవులేండి, ఆయా ప్రాంతాలు విదేశాలు వెళ్ళిపోయాం, మేము ఎవరు సెటిల్ అయ్యాం. ఇంకా అసలు విషయం ఏంటంటే పిల్లి భోగేశ్వరరావు గారు, విజయమ్మ గారు, వారితో యవనోపాయంలో మేము ఇక్కడే తిరుగుతూ ఉండేవారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవారు. చాలా మంచివారు. ఏదో మీ అందరూ ఎదుట చెప్పడం కాదండి, నిజానికి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అందరితో కూడా, అన్ని సంఘాలతో కూడా. కాబట్టి చిన్నప్పుడు నెహమీ గారు దైవజనులు మా ఊరు వస్తూ ఉండేవారు. మా అన్న బ్యూరాస్లో చదువుకుంటూ వారితో సహవాసం కలిగి వెళ్తూ ఉండేవారు. అక్కడ అలవాటు అయిపోయారు. వారు చాలా సంతోషమైంది. మంచిదే, ఎక్కడన్నా మీరు ఫలించి అభివృద్ధి పొందండి మన మొట్టమొదటి అధ్యాయంలోనే ఉంది, ఆదికాండంలో. కాబట్టి ఆయన ద్వారా నెహమీ గారు ఇక్కడ రావటం, దైవజనులు చక్కగా మరి కొంతమంది అన్నయ్య గారు, అదే విజయమ్మ గారు వీరవాసం వెళ్ళటం, ఆ సహవాసంలో ఉండటం బహు మంచిది. కాబట్టి వారు లేని లోటు బహు బాధకరం. నేను ఇక్కడ చిన్నప్పుడు వారితో సంతోషంగా ఉండేవాడిని. విదేశాలు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఇంతంత పెద్ద పిల్లలు అయ్యారు, వాళ్ళు అప్పుడే లోకాన్ని విడిచిపెట్టేశారు. వా, అందుకే పరిపూర్ణ దైవజనులు మన జీవితం కాపాడేది. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిడ వంటిది. అందుకే మోషే గారు అన్నారు, నా దినము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం, ఆయాసం, దుఃఖం ఎన్నో జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. ఎంత వారు యవనోపాయంలో పెళ్లి చేసుకుంటే భోగేశ్వరరావు గారు
అత్తగారు తల్లి మరి మామగారు ఇక్కడే ఉండేవారండి. వాళ్ళు కూడా నేను వచ్చేటప్పుడు లేరు. కాబట్టి పిల్లలు ఫలించి ఎంతగా అభివృద్ధి పొందారు. అన్నిటికంటే ముఖ్యంగా మరి యేసు రక్తంలో కడగబడి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఎదగటం, పిల్లలతోటి ఈ రీతిగా జీవించడం నేను విని బహుగా సంతోషించాను. అందుకే అయ్యగారు చెప్పారు కదా, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అటువంటి అనుభవం జీవితంలో ఆమెకు కలిగింది. దేవుడు బహుగా కృప చూపించారు. అంతే కదండి. మరి అందుకే దైవగ్రంథంలో లేఖనాలు ఉన్నవి. నేను ప్రసంగం చేయట్లేదు కానీ ఆయన నిబంధన గైకొనుచు ఆయన యందు భయభక్తి గల వారి పట్ల ఆయన కృప వారి పిల్ల తరాలకు ఉంటుందటండి. కాబట్టి ఆమె చేసిన ప్రార్థనలు, ఆమె దేవుని నమ్ముకున్న విధానం బట్టి ఆ పిల్లలు ఏ విధంగా ఆశీర్వదింపడ్డారండి. ఒక కుమారుడు విదేశాల్లో ఉన్నాడు, ఒక కుమారుడు విజయవాడ, కుమార్తెలు కూడా ఎంత దీవించబడ్డారు. నిజానికి ఇది ఒక విలేజ్, ఒక దివి లాంటిది. ఈ ఊరిలో ఇలా ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుని కృపని నేను ఆమె ప్రార్థనలు బహుగా పిల్లలకు ఆదరణకరంగా ఉన్నాయని నమ్ముచు, అందుకే దైవ గ్రంథంలో ఉంది కదండి, నేను చదవద్దు కానీ ఆ ఇర్మియా గ్రంథము 22:10 చనిపోయిన వారి గురించి ఏడవద్దు, కాబట్టి మీరు బాధపడద్దు. వెళ్ళిపోయిన వారి గురించి రోదన చేయడి, ఎందుకనగా వారింటికి మరలా తిరిగి రాడు. కాబట్టి మనం అందరం గమనించి చెప్పబడిన వాక్కుల ద్వారా మనము మన ఊరి వారు ఫలించాలని, ఆ రీతిగా మరి దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలని, మరి ఈ రీతిగా నేను కూడా మీతో మరి భీమవరం నుంచి వచ్చాను. మా అన్న కూడా రావాలండి. మా అన్నకి మా అన్నదమ్ముల కంటే ఆత్మీయ బిడ్డలంటే చాలా ఇష్టం. రావాలని ఆశతో ఉన్నారు కానీ ఒంట్లో బాగోలేదు బాబు. వారు పిలవకపోయినా పర్వాలేదు, మా అన్న వద్దురు, కానీ ఒంట్లో బాగోలేదు పిలిచారు. కాబట్టి మా గురించి ఒకటి కొంచెం ప్రార్థించారు. ముఖ్యంగా అమ్మ మీరు బాధపడద్దు, మరి తమ్ముడు లేక అన్న అబుదాబి దుబాయ్లో ఉన్నారు, తర్వాత మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి గురించి ప్రార్థన చేయండి. దైవజన ప్రార్థన వారికి తోడుగా ఉంటుంది. కాబట్టి దేని గురించి చింతించకుండా, అందుకే ఆఖరిగా ప్రకటనలు చెప్పు కదండి, ఉన్నది చెప్తున్నాను. 14 ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు. ఆ ధన్యస్థితిలో సహోదరి వెళ్ళింది. వారి క్రియలు వారిని వెంటాడుతూ మరి కొనియాడబడతారంట. దీన్ని బట్టి అందరూ చెప్పారు. ఈ రీతిగా మనం ఆమె విడిచిపెట్టిన క్రియలు పిల్లల ద్వారా మనకు కనబడుతున్నాయి. వారు భయభక్తితో పాటుగా దేవుని యందు మరి భయభక్తి కలిగి దేవునిలో ఈ రీతిగా మరి ఆధార కూడికలో మనం అందరం ఉండి ప్రార్థన చేయడానికి మరి మనం అందరం సంతోషించడానికి దేవుడు కృప చూపించారు. వారి కుటుంబం గురించి వారి గురించి ప్రార్థించారు. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ విజయవాడ నుంచి వచ్చిన సహోదరుడు ఇక్కడ మాట్లాడతారు అన్న. మీరేం మాట్లాడతారు కదా, మీరు కానీ మాట్లాడతారా? రండి అంకుల్. వేరే అసలు కరిబెల్ నుంచి కూడా అంకుల్ ఎవరైనా మాట్లాడండి. మీరు మాట్లాడండి, ఎక్కడోలే కదా. నెక్స్ట్ మాట్లాడతారు. ప్రభునందు మీ అందరికీ వందనాలు. నేను విజయవాడ నుండి వచ్చాను, బేతేల్ సంఘం నుండి. అక్క విజయమ్మ గారు గడిచిన కొన్ని దినాలు కాదు, సంవత్సరం నుండి కూడా నాకు తెలుసు. ఆమె గురించి అన్న ఆదరణ కొన్ని విషయాలు చెప్పారు. ఆదరణ గురించి చక్కటి వాక్యాలు, ఆ కుటుంబాన్ని ఆదరించుటకు, రక్షింపబడిన మనకి మంచిగా జీవించుటకు ఆయన అమ్మ వాక్యాలు 2 విధాలుగా. ఆమె మహిమలో ప్రవేశించిన సందర్భంగా ఆమె యొక్క కాలం సమాప్తమైంది. తదుపరి మన కాలం కొరకు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్న ఎంతో అనుభవంతో, పరిశుద్ధాత్మ సహాయంతో నాకైతే ఎంతో మేలుకరంగా, ఆత్మీయ మేలుకరంగా ఆ వాక్యం నేను ఎంతో జరిగింది. అన్న ఇంకా చెప్తే బాగుంది అనిపిస్తుంది, కానీ నాకు ఇది ఒక జ్ఞాపకార్థంగా కూడగలేదు, నాకు ఒక భయంగా కూడా ఉంది. అదే సందర్భంలో ఈ కుటుంబానికి ఆదరణకర మాటలు కూడా ఆయన చెప్పి ఉన్నారు. తిరిగి అక్క విషయమే 2 విషయాలే చెప్తాను. ఎందుకనగా అక్కడ అక్క వచ్చి మొదటగా వచ్చేది, మేము ఆయా పనులు చేస్తుంటే ఆరాధన చేయలేకపోయేవారు, కానీ అక్క మాత్రం ప్రత్యేకంగా తీసుకుని ఆరాధన చేస్తుండేది. ఇంతకుముందు మా భాస్కర్ అన్న చెప్పారు, ఆమె ఏమీ తెలియనట్టుగా ఉన్నట్టుగా కనిపించేది, కానీ ఆత్మీయంగా చాలా అనుభవం. మరి విజయవాడ వచ్చిన కానీ బాగా ఆత్మీయంగా పెరిగిందని నేను అనుకుంటున్నా. అయితే అక్క ఏమనేదంటే, ఆవిడ వస్తూ ఊరికని ఉండేది కాదు. భీమవరంకి వస్తే బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎవరినొకరిని పరిచయం చేసుకుని, వాళ్ళు విజయవాడలో అయితే అక్క వాక్యం చెప్పడం అన్యులకి, తిరిగి మందిరానికి ఎలాగైనా అడ్రస్ తీసుకుని మందిరాన్ని తీసుకొచ్చేది. ఆవిడ ఎంత సంపాదించిందని ఈ భూలోకంలో కాదు, కానీ ఆవిడ నిజంగా చాలా ధనవంతురాలే, పరలోక సంబంధమైన ధనం సమకూర్చుకుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళని తీసుకొచ్చి మందిరం తీసుకొచ్చి వాళ్ళ ఆలన పాలన చూస్తూ బయట తిరుగుతున్న మమ్మల్ని కేకేసి, బాబు తమ్ముడు ఇటు రండిరా, వీళ్ళు కూర్చొని జాగ్రత్తగా చూసుకోండి, అన్యులు కదా, కొద్ది మర్యాదగా కేకేసి ప్రేమతో మాట్లాడి వారి అడ్రస్ తీసుకుని
వారి ఇంటికి ఏదైనా అవసరం ఉంటే వెళ్తూ రండి అని. ఎంత గొప్ప భాగ్యం అంటే అది మాకెంతో ఆ యొక్క సువార్త జీవితం ఎంతో కోల్పోయామన్నట్టుగా ఇప్పుడు నాకు తెలుస్తుంది. అన్న అహరోన్ గారు చెప్తుంటే అవన్నీ కూడా ఎంత మనకు ఎంతో అవసరమైనవి, నాకెంతో అవసరమైంది. ఆ అవసరత ఆవిడ తీర్చి ఆమె దేవుని ఎందుకు కలిగి ఉందని నేను ఇప్పుడు గుర్తెరిగాను. ఆదరించడం అన్న మాట అన్న చెప్పారు. ఆవిడ కుటుంబ ఆదరణతో పాటుగా వాళ్ళ కుటుంబీకులు కానీ మనం కానీ ఎంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడే కనపడి అప్పుడే ఆవిరైపోయే యొక్క బ్రతికి ఏమవుద్దో తెలియదు కనుక ఆవిడ మరణంలో కూడా గొప్ప సువార్తగా నిలబడి తన దోషం ద్వారాగా పరిశుద్ధాత్మ సహాయంతో మనకి హెచ్చరిక కుటుంబానికి ఆదరణ గల మాటలు దేవుడు అందించాడు. మరి ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. వాతావరణం బాగలేదు కాబట్టి ముగించేస్తున్నాం. కానీ దానిలో హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన కూడా జ్ఞాపకం చేసుకుని అన్న మరి ఆయనే కొంచెం మాట్లాడి ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, ముగించేయమన్నారు. కానీ హైదరాబాద్ నుంచి వచ్చారు అన్న కోసం వాళ్ళు ఆయన కూడా సమయం ఇస్తున్నాం. వచ్చినటువంటి సంఘానికి, బంధువులకు, దైవజనులకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలియనటువంటి కోసం మాత్రం నేను చెప్పాలి, కానీ నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినటువంటి వాడినేనండి. ఒక మాట మాత్రం నేను చదివిస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా ఒకరు చదివి సహకరించండి, లేకపోతే నేను చదువుతాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మినుగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చదివించాడు అనేటువంటిది కొంతమందికి ప్రశ్నగా కావచ్చు. ప్రియులారా, మొట్టమొదటిగా మాకు ప్రభువును పరిచయం చేసినప్పుడు విజయమ్మ గారు మాకు చెప్పినటువంటి సువార్త ఇదేనండి. ప్రియులారా, అంటే అప్పుడు నాకు చిన్న వయసు, దరిదాపు 13-14 సంవత్సరాల వయసు. ఆ 13-14 సంవత్సరాల వయసులో మేము ఇల్లు లేక చాలా అవస్థలు పడతా ఉన్నటువంటి సందర్భంలో మీరు ప్రభువుని తెలుసుకుంటే ప్రభు ద్వారా మీకు ఇల్లు అవుతుందనేటువంటి వర్తమానం అందించినటువంటి దైవజనురాలు మనకందరికీ తెలుసు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే ఏమని ఉంటుందంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడినని ఉంటుంది. ప్రియులారా, అంటే సర్వసాధారణ ఇంకొక మాట చెప్తాను. మన యొక్క హెబ్రోన్లో మనకి దైవజనులు భక్సింగ్ గారి ద్వారా నేర్పించినటువంటి ఒక సత్యం ఏంటంటే, నువ్వెక్కడున్నా సరే దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అనేటువంటిది దైవజనులు భక్త సింగ్ గారి ద్వారా మనకు నేర్పించబడింది. అయితే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను దేవుని మహిమ కొరకు చేయడు అని అంటాడు. ప్రియులారా, కాబట్టి అంటే తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటి చేసేదండి. దాన్ని చెప్పడానికే నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. అక్కడ కోతలు కోస్తానికి వెళ్ళినా వాక్యమే చెప్పేదండి. ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంలో కథల రూపంలో చెప్పేదండి. అలాగే ఊడ్పులు ఊడిపిస్తానికి వెళ్తే అక్కడ కూడా కథల రూపంలో స్వార్థ చెప్పేది. అలాగా ముఖ్యంగా ఇక్కడ 4 కుటుంబాలని ప్రభు వద్దకు నడిపించిందండి. మొట్టమొదటి కుటుంబం కంచుమర్తి ప్రసాదరావు గారు, ఆయన భీమవరంలో సేవ చేస్తూ ఉన్నారు. రెండవ కుటుంబం అంటే నేనే కావచ్చు. నా తల్లి నేను ప్రభువుని తెలుసుకున్న మనశ్శాంతి లేక చనిపోవాలనుకుంటున్నటువంటి నన్ను ప్రభువు రక్షించాడు తన ద్వారా. అయితే తర్వాత మూడవ కుటుంబం ఎవరంటే
ఆవిడ పేరు వెంకాయమ్మ గారు. ఏం పేరండి? కోట వెంకాయమ్మ గారు, కోట వెంకమ్మ గారు, వారి యొక్క కుటుంబం. అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను ప్రియులారా. ఏంటి ఆ మాట అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనంలో ఏమంటుందంటే, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనియ్యరు అని అంటాడు. సర్వసాధారణంగా ప్రియులారా, క్రైస్తవులకు ఒక సవాలుతో కూడినటువంటి మాట ఏంటంటే ఇదే మాట అండి. ఏంటి మాట అంటే, ఏ క్రైస్తవుడు ఎక్కడైతే నివసిస్తూ ఉంటాడో ఆ క్రైస్తవుని ఇంటి ముందు ఉన్నటువంటి వారు కానీ, ఇంటి వెనక ఉన్నటువంటి వారు కానీ, ఇంటికి ఆ పక్కన ఉన్నటువంటి వారు కానీ, ఈ పక్కన ఉన్నటువంటి వారు కానీ ఎవరు కూడా యేసు ప్రభువుని తెలుసుకోరండి. ఎందుకంటే మన స్వచ్ఛమైనటువంటి సంస్కృతం అంటే మన బూతులు, మనం చేసేటువంటి పనులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సర్వసాధారణంగా ప్రభువుని మన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు నమ్మరండి. కానీ ఈ కోట వెంకమ్మ గారు ప్రక్కనే ఉండి ప్రభువుని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా తనను రక్షించారు. తర్వాత ఆ కుటుంబాన్ని రక్షించబడింది. 4వ వ్యక్తి ఎవరంటే కర్తాకి ప్రకాశ్రావు. తను కూడా ప్రభువుని తెలుసుకున్నాడు. వస్తానని అన్నాడు తను కూడాను. మరి ఇప్పుడు వచ్చాడో లేదో తెలియదు నాకు, నేను ఆలస్యం అయిపోయింది నేను కూడా రావటానికి. కోటేశ్వరరావు గారు అయితే వాళ్ళ యొక్క బంధువులని నేను చెప్పలేదు. గోటిపాటి కోటేశ్వరరావు గారు కూడా వారి ద్వారానే ప్రభువుని తెలుసుకుని వచ్చారు. మరి ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. కాబట్టి ఈ విధంగా దేవుడు తన ఒక సాధనంగా వాడుకున్నాడు. నేను మొట్టమొదటి చెప్పినటువంటి మాట, మీ విరోధి అయిన అపవాది గర్జించేవాళ్ళు ఎవరిని మృంగుతున్నాడు వెతుకుతూ తిరుగుతున్నాడనే ఆ మాట చెప్పినప్పుడు చిన్న వయసు కాబట్టి నాకు భయం వేసేదండి. కానీ ఒకటేంటంటే, నేను ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి మాట, చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం అతిశయిస్తూ ఉంటాం. దేన్ని బట్టి అతిశయిస్తామంటే, మనం చక్కగా మాట్లాడితే వీళ్ళు చాలా చక్కగా వాక్యం చెప్పారు, చక్కగా సువార్త చెప్పారు అని అనుకుంటాం. ఒకవేళ చక్కగా మాట్లాడలేకపోతే వీళ్ళు ఏం చెప్పారో అని మనం తృణీకరిస్తాం. కానీ నువ్వేం చెప్పావు అనేటువంటి దాని మీద ప్రభు కార్యం జరగదండి ప్రియులారా. ప్రభు సంకల్పించినటువంటి వారు, ప్రభు ఆకర్షించినటువంటి వారు, తర్వాత ముఖ్యంగా ఇంకొకటి ఏమంటానంటే, నీకు ఎటువంటి మనస్సు ఉంది, ప్రభు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలనేటువంటి ఆశ నీకు ఉందా లేదా అనేటువంటిది ప్రభు చూస్తాడు. కాబట్టి ఆ విధంగా ఆ దీనదాసురాలు విజయమ్మ గారు తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరికో ఒకరికి ప్రభుని గురించి చెప్పాలి, రక్షణ అందించాలనేటువంటి ఆశతో జీవించారు. ఆ విధంగా తన యొక్క యాత్రా జీవితంలో అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించారు, తన యొక్క యాత్ర ముగించారు. కాబట్టి విడువబడినటువంటి కుమార్తెలకు, కుమారులకు, వారి యొక్క కుటుంబానికి, అలాగే రక్త సంబంధులకు, వారికి అందరికీ కూడా దేవుడు నిత్యమైన ఆదరణను అనుగ్రహించి వారిని ఆదరించి బలపరిచి దీవించునుగాక. ముగించేస్తాము, ఏమనుకోవద్దు. దేవుడు వాతావరణాన్ని అనుకూలంగానే ఉంచుతాడు, కంగారు పడద్దు. రండి అంకుల్. ఒక 5 నిమిషాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు, కూడి వచ్చినటువంటి మరి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక్క మాట దైవ గ్రంథం గురించి, ఒక మాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని
వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరం చెప్పగా వీటిని నిజమే వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడ ఇప్పటి నుండి ప్రభునందు మృతునందిన మృతులు ధన్యులని ఇక్కడ సెలవిస్తుంది. ఎవరు ప్రభునందు మృతునందిన వారుగా పిలువబడతారు అని చూసినట్టయితే యేసు ప్రభు అని తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ యొక్క జీవితకాలములో యథార్థముగాను పరిశుద్ధముగాను నీతిగాను ప్రభువుని వెంబడించి అంతం వరకు అనగా తమ యొక్క మరణకాలం వరకు నమ్మకముగా విధేయతగా జీవించి మరణించినట్లయితే వారే ప్రభునందు మృతి నొందిన వారిగా చలవిస్తూ ఉంటున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే విజయమ్మ గారు ఆమె కూడా దేవుడు మరి ఆయన యొక్క సువార్త ద్వారా మరి ప్రకటించినప్పుడు ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచి ఆమె మరి తన జీవితకాలం అంతా ప్రభువుని వెంబడించినది, మంచి సాక్ష్యము కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆమెను గూర్చి కొన్ని మాటలు ఇక్కడ మనం చూసినట్టయితే వారి క్రియలు వారి వెంట వచ్చును, వారి క్రియలు వారు చేసినటువంటి క్రియలు వారి వెంట వస్తాయని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. యొప్పేలో తబిత అయినటువంటి శిష్యురాలు ఉన్నది. ఆమె కాయలా పడి చనిపోయినప్పుడు మరి ఆ యొక్క పరిశుద్ధులు అనగా అక్కడ ఉన్నటువంటి విధవరాళ్ళు మరి ఆమె చేసినటువంటి ఆ కార్యములను గురించి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈమె మా కొరకు ఈ యొక్క అంగీలు కుట్టించినది, మా కొరకు ఈ కార్యాలు చేసినది వారు అని ఆమెను గూర్చి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా విజయమ్మ గారిని గూర్చి కొన్ని మాటలు సెలవు మరి చెప్పాలి. ఎందుకంటే ఆమె రక్షించబడ్డది. ఆమె రక్షించబడిన తర్వాత ఈ గ్రామంలోనే కొంతమందిని ఆమె ప్రభు సన్నిధికి నడిపించింది. అయితే మాకంటే ముందుగానే ఆమె మరి ఇక్కడ విశ్వాసులుగా ఆమె కొనసాగుతూ ఉన్నది. నేను 92వ సంవత్సరంలో ప్రభుని అంగీకరించాను, రక్షించబడ్డాను. మరి అయితే ఆమెను అప్పటి నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నాను. అయితే ఇక్కడ నుంచి మరి కొంతమందిని ఆమె ప్రభు సన్నిధికి నడిపించింది. కనుక మరి ఇంకా చూసినట్టయితే ఆమె తమ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది. అనగా తమ భర్త ఆమె మారుమనసు లేదు, తమ పిల్లలు వారందరినీ కూడా మరి ఆమె దేవుని సన్నిధికి నడిపించింది. మరి నిజంగా చూస్తే మరి భోగేశ్వరరావు గారు ఆ యొక్క విజయమ్మ గారు నిజంగా వీరిని ఆదర్శ దంపతులు అనుకోవచ్చు. మరి ఆమె ఆ యొక్క భోగేశ్వరరావు గారిని చివరి దశలో మేము చూసాం. భోగేశ్వరరావు గారిని చేతితో పట్టుకుని ఇంకా ఆయన నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మందిరానికి చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకుని వచ్చేది. అయితే మరి వారి యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను గురించి మనం చూసినట్టయితే నేను గమనించాను బాగా. ఆమె తన భర్త ఏడల ఎంతో ప్రేమ, నిజంగా ఏదైనా ఉంటే వెంటనే టిఫిన్ పట్టుకొచ్చి ఇచ్చేది. ముందు బ్రదర్కి ఇవ్వండి అని ఆ బ్రదర్కి ఇచ్చేదాకా కూడా ఆమె మరి సంతోషించేది కాదు. అలాగా ఆ భర్త ఏడల ఎంతో ప్రేమను కలిగి ఉన్నది. అలాగే పిల్లల పట్ల కూడా ఎంతో ప్రేమ కలిగి ఉన్నది. అయితే ఆ భోగేశ్వరరావు గారు ఆ చివరి దశలో ఆయన మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. ఆయన కూడా ప్రభువుని ఆరాధించాడు. అయితే ఆయన ఏమి కట్టి ముందుగానే ఆయన ఆ ప్రభు పిలుపు మేరకు పిలువబడ్డాడు. అయితే మరి విజయమ్మ గారు కూడా మరి ఆమె వచ్చినప్పుడు కూడా మరి ఎంతో ఆత్మీయురాలు, ఎంతో భక్తి విశ్వాసం కలిగింది, మంచి సాక్ష్యం కలిగి ఉన్నటువంటిది. మరి సువార్త ఇతరులకు అందించి మరి అనేకుల్ని మరి ఆమె రక్షించింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా మరి ఇక్కడ ఆమె జన్మలు సంపూర్తి కాగా ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంటే ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ కీర్తనలో 16వ అధ్యాయం 6వ వచనంలో మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు కలిగాను. మనోహరమైన స్థలంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రభు సన్నిధికి ఆమె వెళ్ళిపోయింది. ఆమెను గురించి మనం దుఃఖపడవలసిన లేదు. పిల్లలు వారికి ఇచ్చినటువంటి కుమారులు ఇద్దరు కుమారులు సమాధానం, రాజు, అలాగే మరి ఇద్దరు కుమార్తెలు, మేము శాంతకుమారి అంటాం, సత్యవతి అంటాం. అయితే వారి యొక్క కుమార్తెలు వారందరూ కూడా రక్షణ పొందారు. అయితే మరి వారు తల్లిగారు మరి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఒక దినాన్ని
ఆమెను చూస్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను చూస్తాం మనం. అక్కడ ఈ యొక్క నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటా నాకు ఇష్టం లేదని మరి అక్కడ పౌలు సెలవిస్తూ, మరి అక్కడ మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఏంటంటే ప్రభు వస్తాడు, వచ్చినప్పుడు మనం ఆయనతో మనం కొనిపోబడతాం. మనకంటే ముందుగానే ఆ యొక్క మృతులు సజీవులై తిరిగి లేస్తారు. ఆ మీదట సజీవులైనట్టు మనము మరి ప్రభు సన్నిధి కొనిపోబడతామని సదాకాలము ఆయనతో ఉంటామనేటువంటి నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. అయితే మీ తల్లిగారు అక్కడ ప్రభు సన్నిధి, మీ తల్లిగారు మీ తండ్రి గారు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఈ మాటల చేత మీరు ధైర్యపరచబడాలని సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ కీర్తనలు 27వ అధ్యాయం 10వ వచనంలో మరి తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచినా యెహోవా మిమ్మల్ని చేరదీను. తల్లిదండ్రులు ఒక దినాన్ని మనకి వారు పెద్దవారు కాబట్టి వారు యొక్క మరి కాలాన్ని ముగించుకొని వారు వెళ్ళిపోయినప్పుడు మరి ఎవరు మనకి ఆదరణ ఇస్తారు, ఎవరు మనల్ని ఆదరిస్తారు అని అంటే యెహోవా మనల్ని చేరదీసేవాడుగా ఉన్నాడని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయనే మనకి మరి ఆ తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఆయనే మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి ఆ కుటుంబము, ఆ పిల్లలు వారందరూ ఆదరణ పొందాలని ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడితో పాటు ఒక ప్రార్థన చేసుకుందాం. పేటర్ గారు పాలకొల్లు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరు లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన యొక్క దీవెనలతో ఈ కోరికను ముగిస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రభు, మీ ప్రియకుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని విమోచించి దేవునింటికి వారసులుగాను ఈ లోకంలో నీకు ప్రజలుగాను జీవించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకే నీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాను. కర్మేలు నివాసంలో దేవా విజయమ్మ గారిని మీరు రక్షించిన నాటి నుండి తన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ, అవరోధం గుండా వెళ్ళినప్పటికీ మీరు ఎబెనేజరుగా ఉండి కాపాడి భద్రపరిచి దేవా తన యాత్రను ముగించి దేవా మనోహరమైన స్థలంలో నీ ఉండు స్థలంలో ఉండడానికి మీరు తన పిలుచుకున్న పిలుపుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా ఈ దినము దేవా నీ బిడలంగా, దేవా నీ దాసులముగా, నీ దేవా మరి తండ్రి సంఘముగా చేరి ఈ సమయంలో తండ్రి దేవా మరి కుటుంబాన్ని ఆదరించుట కొరకై ఏర్పాటు చేసినటువంటి ఈ కొడుకు ద్వారా నీ దాసులను నిలబెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు వందనము చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను వచ్చిన వారిని దేవా మరి తండ్రి కుటుంబస్తులను మాత్రమే కాక సంఘస్థులను బంధుమిత్రులను కూడా మీరు హెచ్చరించినారు. నిత్య రాజ్యం కొరకే సిద్ధపరచబడాలని మీరు కోరుతూ వచ్చినారు. అదే సమయంలో దేవా మీ బిడ్డలు మీరు ఆదరిస్తూ వచ్చారు. అందుల కొరకే నేను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. దేవా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, నీ దాసులను బట్టి వందనాలు. దేవా కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకునండి. దేవా యెషయా 66:13 చెప్పబడిన రీతిగా దేవా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిన మీ మాటను బట్టి నీ బిడ్డను మీరు ఆదరించండి. మేము ఎంతమంది ఉన్నా దేవా, ఎంతమంది వచ్చి ఆదరించినప్పటికీ దేవా నువ్వు ఆదరించకపోతే వారు ఆదరించబడలేరు. కాబట్టి తండ్రి నీవే వారిని ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవా మేము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యాత్రను ముగించి దేవా మేము కూడా ఒక దినాన్ని నీ దగ్గరికి రావాల్సి ఉన్నది. దేవుడు దీనికి శిల్పియు నిర్మాణకుడైనాడు. ఆ పునాదులు గల పట్టణంలో దేవా నీ దాసురాల్ని మీరు ఉంచారు. దేవా మరి తండ్రి మేము కూడా ఒక దినాన్ని అక్కడికి రాబోతున్నాం. దాని కొరకై మమ్మల్ని పరిపూర్ణంగా దేవా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మరణము అందరికీ వచ్చినని దేవా మరి బ్రతుకున్నవారు దాన్ని తన మనసును పెట్టాలని దేవా మీరు తెలియజేస్తూ వచ్చిన మాటల కొరకే నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము కూడా ఒక దినం చనిపోతామని, చనిపోక మునుపు దేవా ఆ మనోహరమైన స్థలములో దేవా దేవుడుండు స్థలములో దేవుడే దేవా వెలుగైనటువంటి ఆ స్థలములో దేవా మేము కూడా ఉండులాగున మేమందరమును సిద్ధపడడానికి మీరు మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
కుటుంబాన్ని పరిపూర్ణంగా సిద్ధపరచండి. వారి బిడ్డలు మీరు దీవించండి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఆ కుటుంబం ద్వారా ఇంకా అనేకులు ప్రభువును నమ్ముటకును ప్రభు దగ్గరికి వచ్చుటకును సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామస్తులందరూ కూడా దేవా మరి విజయము వలె దేవా ఆ పరలోక రాజ్యాన్ని దేవా చేరుకున్నట్టు కొరకు వారి హృదయాలు కూడా ప్రభుకి ఇచ్చినట్లుగా నీ కుమారుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కొరకే నిన్ను స్తుతిస్తున్నాం. వారు లోబడి విధేయత చూపించి దేవా మరి తండ్రి వారు కూడా దేవా శ్రేష్టమైనటువంటి మరణమును అలాగా తండ్రి ప్రభా మరి తండ్రి వాక్యంలో చెప్పబడినటువంటి ఆ యొక్క మంచి మరణాన్ని దేవా ఉన్నతమైనటువంటి మరణాన్ని దేవా మరి నిత్యము జీవించగలిగినటువంటి ఆ యొక్క జీవితాన్ని కలిగి ఉంటకు మీ సహాయం దయచేయండి. ఇక్కడ కన్ను మూస్తాం దేవా, అక్కడ కన్ను తెరుస్తాం. విజయం గారు అడ్రస్ మార్చుకున్నారంతే కాబట్టి తండ్రి ఆ విధంగా మేము కూడా చనిపోయినప్పుడు ఆ యొక్క స్థలంలో ఉండులాగున మమ్మల్ని అందరం సిద్ధపరచమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలుస్తూ దేవా ఇంతవరకు నీవు జరిగించినటువంటి ఈ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మా మధ్య నుండి మాతో మాట్లాడినందుకు కొరకే వందనాచరిస్తూ దేవా మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా చేయండి. కుటుంబాన్ని ఆదరించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనను గాక, ఆమేన్. నా తల్లిదండ్రులు వేడచిన వేడువావు నన్నెన్నాడు, నా తల్లిదండ్రులు వేడచిన వేడువావు నన్నెన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, విడువాక కృప చూపెదవు, విడువాక కృప చూపెదవు, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. అందరికీ వందనాలండి. భోజనాలు ఏర్పాట్లు చేస్తారు కాబట్టి దయచేసి ఇజ్రాయెల్ అన్న వచ్చి భోజనాల గురించి మాట్లాడతారు. ఇజ్రాయెల్ అన్న దయచేసి ఇక్కడే టేబుల్స్ ఉన్నాయి, ఈ ఆవరణలోనూ అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాల్సి